నమస్తే, వెల్కమ్ టు జేజే టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా సెంట్రల్లో జరుగుతున్నటువంటి కొన్ని పాలిటిక్స్ మీద ఒక క్లారిటీ తీసుకుంటానికి ఈరోజు మనం గోని ప్రకాశ్రావు గారు, అదే ఆయన మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్ గోని ప్రకాశ్రావు గారు మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే ఈ ఉప రాష్ట్రపతి ఎన్నిక మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఇటు ఎన్డీ కూటమి నుంచి కావచ్చు, అటు ఇండియా కూటమి నుంచి కావచ్చు, ఎన్నుకునే విధానంలో రకరకాలైనటువంటి మార్పులు అసలు ఇప్పుడే జరుగుతున్నాయా, గతంలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగినాయా అనే అంశాల మీద చర్చిద్దాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన మొన్న ఓయికి వెళ్ళిన ఆ విధానం కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి మీద ఆ ప్రభుత్వం మీద కేటీఆర్ మాట్లాడినటువంటి విధానం కావచ్చు, ఇంకా ముఖ్యంగా చూసుకుంటే బీసీ నినాదం తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు, ఈ విధంగా ముందుకు పోతుంది. ముఖ్యంగా షా వ్యాఖ్యల మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి గోని ప్రకాశ్రావు గారితో మనం అడిగి అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోని ప్రకాశ్రావు గారు నమస్కారం. గోని ప్రకాశ్రావు గారు, మన ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా మరి ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనేది ఇది చాలా అంటే కొన్ని పార్టీలు సమర్థించవచ్చు ఒక్కొక్క రకంగా, కొన్ని పార్టీలు వేది. కానీ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఇప్పుడే జరుగుతుందా, ఇంకెప్పుడన్నా గతంలో ఎప్పుడన్నా ఉన్నదా? అసలు ఏంటి సార్ దీనిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, దీని గురించి ఏంటి క్లారిటీ? 77 కంటే ముందు 1977 జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ యునానిమస్ కాంటెస్ట్ జరుగుతుంది. నీలం సంజీవ్ రెడ్డి గారు స్పీకర్గా ఉండి, అంతకుముందు 69లో ఓడిపోయారు అనుకోండి కాంగ్రెస్ అభ్యర్థిగా. ఇందిరాగాంధీ అంతరాత్మ ప్రబోధం మీద ఓడగొట్టింది. బట్ ఆఫ్టర్ 77 అది యూపీఏ కావచ్చు, యునైటెడ్ ఫ్రంట్ దేవగౌడ్ గారి ప్రభుత్వంలో నారాయణ కావచ్చు, తర్వాత ప్రతిభా పాటిల్ యూపీఏ టైంలో కానీ, ఇప్పుడు అబ్దుల్ కలాం కానీ, ఇవన్నీ యునానిమస్ అవుతున్నాయి. బట్ బిఫోర్ 77 ఎమర్జెన్సీ 69 కంటే ముందు కాంటెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరిగినాయి. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, జైల్ సింగ్ కానీ, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, జాకీర్ హుస్సేన్ కాంటెస్ట్ జరిగినట్టు నాకు కొంత చదివినట్టు గుర్తు. దట్ ఈజ్ 67 ఆన్వర్డ్స్. తో గతంలో రాష్ట్రపతి ఎన్నికకు సీరియస్ కాంటెస్ట్ 1969 ఆగస్ట్ 69 ఇందిరాగాంధీ గారు ప్రధాని, నిజలింగప్ప గారు ఏఐసిసి ప్రెసిడెంట్. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాడెడ్లు 71లో స్ప్లిట్ అయింది, 78 జనవరిలో స్ప్లిట్ అయింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉండి వర్కింగ్ కమిటీ బెంగళూరు ప్రెసిడెంటల్ క్యాండిడేట్ డిసైడ్ చేయాలి. దాంట్లో వర్కింగ్ కమిటీలో నీలం సంజీవ్ రెడ్డి గారిని ఒక గ్రూప్ ప్రపోజ్ చేసింది, సంజీవ్ రెడ్డి గారి పేరు. దాని మీద వర్కింగ్ కమిటీ ఒపీనియన్ ఓటింగ్ అనుకోవాలి. ఓటింగ్ అంటే సీక్రెట్ ఓటింగ్ కాదు, ఒపీనియన్. 1 ఓట్ మెజారిటీ తోటి ఇందిరాగాంధీ దాన్ని విభేదించాలి. బట్ స్ట్రెంత్ చూసుకున్నప్పుడు ఏదైతుందో సంజీవ్ రెడ్డి గారికి ఒక ఓటు ఏదైతే సంజీవ్ రెడ్డి గారు ఉండాలా లేదా అనేది సంథింగ్ జస్ట్ సబ్జెక్ట్ టు కరెక్షన్. 1 ఓట్ తోటి మెజారిటీ తోటి సంజీవ్ రెడ్డి అభ్యర్థాన్ని కామరాజ్ గారు, ఎస్కే పాటిల్, అతుల్ ఘోష్, నిజలింగప్ప వీళ్ళందరూ ఏదైతుందో సంజీవ్ రెడ్డి గారి మద్దతు చేశారు. ఈమె వైపు చంద్రశేఖర్ కొంతకాలం ప్రధాని ఉండే, రామ్ధన్ దళిత నాయకుడు, తర్వాత కృష్ణకాంత్ అని ఇక్కడ గవర్నర్ ఉండే, వీళ్ళంతా యంగ్ టర్క్స్ అని పేరు, దానికి లీడర్ చంద్రశేఖర్. వీళ్ళు సపోర్ట్ బై ఎంకరేజ్ చేసింది ఇందిరాగాంధీ గారికి. తో తప్పని పరిస్థితిలో నీలం సంజీవ్ రెడ్డి గారి నామినేషన్ జరిగింది. దాంట్లో ఆమె ఒక సెట్ 10 మంది ఎంపీలు ఎంతో ఉంటుంది సంథింగ్. ఆమె స్వయంగా ప్రధానిగా నీలం సంజీవ్ రెడ్డి గారి నామినేషన్ ఆమె ఒక సెట్ ఫైల్ చేసింది. 10-20 సెట్లు వేస్తారు కదా జనరల్గా. వేసినప్పుడు ఏదైతుందో వివిగిరి అప్పటి వరకు ఉపరాష్ట్రపతిగా ఉండే, ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఏదైతుందో నేను అనుకుంటున్న జాకీర్ హుస్సేన్ గారు చనిపోయారు. 67లో అయితే ఆయనది 72 వరకు. బట్ ఆ వేకెన్సీ ఫిల్ కావాలి. కొంతకాలం 3 నెలల 4 నెలల్లో వివిగిరి గారు యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తో అతను పోటీ చేయడం జరిగింది. అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనసంఘ్ దీపం గుర్తు, ఇప్పుడు జనతా పార్టీ దీపం గుర్తు, అప్పుడు సోషలిస్ట్ పార్టీ మర్రి చెట్టు, స్వతంత్ర పార్టీ చుక్క గుర్తు, భారతీయ క్రాంతి దళాన్ని చరణ్ సింగ్ కాంగ్రెస్ నుంచి విడిపోయి ఒక దాదాపు 70 మంది ఎమ్మెల్యేలతో ఎంపీలో నాకు ఐడియా లేదు, యూపీలో బిగ్ లీడర్ చరణ్ సింగ్. తర్వాత చీఫ్ మినిస్టర్ అయ్యిండు, తర్వాత ఉప ప్రధాన అయ్యిండు వేరే సంగతి. బట్ అలాగే బంగ్లా కాంగ్రెస్ అజయ్ ముఖర్జీ ఒక పవర్ఫుల్ లీడర్ అక్కడ, ఆయన ఒక 60-70 మంది ఎమ్మెల్యేలకు వింగ్ లీడర్ బెంగాల్లో. వీళ్ళందరూ కలిసి
వివి గిరిని ఏదైతుందో ప్రపోజ్ చేశారు ఇండిపెండెంట్. ఇప్పుడు ఎట్లయితే ఉపరాష్ట్రపతికి పార్టీ అభ్యర్థిగా అతనికి పార్టీ మన స్పాన్సర్ కాదు, ఇండియా స్పాన్సర్ చేసింది, అట్లే వివి గిరిని ఏదైతుందో చేసింది. సిడి దేశ్ముఖ్ నేను అనుకుంటే అప్పుడు లెఫ్ట్ సిపిఐ సిపిఎం కొంత లెఫ్ట్ పార్టీస్ ఏదైతుందో ట్రైఫైట్ అయినప్పుడు ఇందిరాగాంధీ గారు అనుకున్నారు, నాకు రాష్ట్రపతి అనుకూలంగా లేకపోతే ఏదైనా నిర్ణయాలు రిఫార్మ్ చేయాలనుకున్నప్పుడు బ్యాంక్స్ నేషనలైజ్ చేసింది, తర్వాత రాజాభరణం రద్దు చేసింది, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ డిసిషన్ తీసుకున్నది. ప్రెసిడెంట్ సహకారం ఉండాలి, రాష్ట్రపతి సహకారం ఉండాలి, ఇతనైతే నాకు ఇబ్బందికరంగా ఉంటాడు అనే ఉద్దేశంతో ఎస్ఎస్ చేసుకున్నది. జస్ట్ 3 days or 4 days బిఫోర్ వివి గిరికి ఏదైతుందో ఓటేయడానికి కోసం అంతరాత్మ ప్రబోధం మీద ఓటేయమని పిలిపించింది. అంతరాత్మ ప్రబోధం మీద ఓటేది. అయితే ప్రైమ్ మినిస్టర్ సంజీవ్ రెడ్డి గారు నీరజ్ రెడ్డి గారు నామినేషన్ ఫైల్ చేసింది, ఆమె ఒక సెట్ బేరో చేసుకున్నది. మనము నెట్టేది ఉంటే వివి గిరి అయిపోతారు, సంజీవ్ రెడ్డి గారు ఓడిపోతారు. అంతరాత్మ ఆత్మ ప్రబోధం అన్నారు, అంతరాత్మ అన్నారు, కొంత ఆత్మ ప్రబోధం అంటారు. నేనైతే నాకు తెలిసినంత అంతరాత్మ ప్రబోధం మీద ఓటేయమని అడిగింది స్వయంగా ఆమె. ఇక్కడ బ్రహ్మాందర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అనుకోండి, అక్కడ వైపీ చౌహాన్ తనకెవరైతే అప్పుడు అనుకూలంగా చీఫ్ మినిస్టర్, ఆమె 66 అయింది కదా, 67లో మళ్ళీ జనరల్ ఎలక్షన్ లో ప్రధాని అయింది. నార్త్ లో 5-6 స్టేట్లు మేజర్ స్టేట్స్ యూపీ బీహార్ బెంగాల్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ లేవు, బోటాబోటీగా ఉండే, ఆమెకు స్ట్రెంత్ బోటాబోటీగా ఉండే. ఒక రిఫార్మ్ చేసి ఎక్కడో ఒక చేంజ్ చేయాలి, లేకపోతే మనం మార్పులు ప్రజలకు అనుకూలంగా గరీబీ హటావో నినాదం నెంబర్ ఆఫ్ ఇవన్నీ తీసుకోవాలంటే ఆమె మైండ్ లో ఉండే. ఈ మైండ్ సెట్ చేయాలంటే రాష్ట్రపతి అనుకూలంగా ఉండాలా, ఆర్డినెన్స్ కు పెండింగ్ ఉండదు. ఆ పిలుపుతో ఏదైతుందో ఇక్కడ మర్రి చెన్నారెడ్డి గారు టిపిఎస్ ప్రెసిడెంట్, అప్పటి వరకు ఎంపీలు ఈ డిఫెక్షన్ బిల్ లేదు, మెల్కోటే సికింద్రాబాద్, రాజారామేశ్వరరావు మహబూబ్ నగర్, రమాపతిరావు కరీంనగర్, నారాయణ రెడ్డి ఇండిపెండెంట్ గెలిచాడు, పండిత్ నారాయణ రెడ్డి 67లో ఇండిపెండెంట్ ఎంపీ, ఇట్లా 4 లోక్సభ సభ్యులు. తర్వాత ఎమ్మెల్యేలో ఒక 30 మంది. అప్పటి వరకు గౌతులు వచ్చిన అపోజిషన్ లీడర్, బట్ కొంతమంది ఇండిపెండెంట్లు, ఈశ్వరీబాయి గీతారెడ్డి తల్లి, పురుషోత్తమరావు గారు మాజీ మంత్రి, తర్వాత కొంతమంది ఏదైతుందో ఇండిపెండెన్స్ సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, అదర్స్ ఏదైతుందో సోషలిస్టులు ఒక టీపీఎస్ గా ఫామ్ అయ్యారు. అప్పటి వరకు గౌతులు వచ్చిన తీసేసి 30 మందితో నూకల్ రామచంద్రరెడ్డి గారు ఫేమస్ లీడర్ ఆఫ్ వరంగల్, సురేందర్ రెడ్డి గారికి బంధువు అవుతాడు నూకల, తో అతను ఫ్లోర్ లీడర్. చెన్నారెడ్డి గారికి ఫోన్ చేసింది బ్రహ్మాండ రెడ్డి గారికి, చాలా మంది అంటే ఎవరైతే స్టాల్ పడుతున్నారో ఫోన్ చేసి మీ మద్దతు కావాలా, మా మద్దతు కావాలంటే తెలంగాణ విషయం. అప్పటి వరకు టీపీఎస్ ఎలక్షన్ జరగలేదు, 71 10 గెలల, బట్ మూవ్మెంట్ నడుస్తున్నది. 69 మార్చిలో ఆయన ఎలక్ట్ అయ్యాడు, జనవరిలో సేఫ్ గార్డ్, మార్చిలో టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడయ్యాడు, March 8 రెడ్డి హాస్టల్ మీటింగ్ లో. అతను అడిగితే తెలంగాణ విషయం ఈ రాష్ట్రపతి మీరు మద్దతు చేయండి, ఐ విల్ ట్రై టు సాల్వ్ తెలంగాణ ఇష్యూ అని చెప్పింది. ఈ 30 మంది ఎమ్మెల్యేలు, 4 లోక్సభ, నేను అనుకుంటున్నా ఓన్లీ 4, ఎవరైనా ఇంక ఉండేనో జ్ఞాపకం లేదు. ఈ 4 100%, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ అండ్ మహబూబ్ నగర్, రాజారామేశ్వరం, ఈ 4 30 మంది 30 ఫ్లోర్ లీడర్, రికవరేజ్ లీడర్ అప్పుడు నూకల్ అంతుంది. అప్పటి వరకు గౌతుల అచ్చన్న గారు ఉండే, గౌతుల అచ్చన్న మైనార్టీ అయిపోయాడు, మైనార్టీ అయిపోయినాక వీళ్ళకి మెజార్టీకి ఇచ్చిండు, అంటే 30 ఉన్నారు కనుక. తో ఆ ఎన్నికల్లో నీరజ్ సంజీవ్ రెడ్డి గారు ఓడిపోయి వివి గిరి గెలవడం జరిగింది. అప్పటి వరకు ఇందిరాగాంధీ గారి క్యాబినెట్ లో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్, వీళ్ళంతా బయటికి వెళ్ళారు. మొరార్జీ దేశాయ్ గారు, కామరాజ్ గారు, ఎస్కే పాటిల్, నిజలింగప్ప ఏఐసిసి ప్రెసిడెంట్ అండ్ అతుల్ ఘోష్, వీళ్ళంతా. ఎస్కే పాటిల్ అని బాంబేలో పెద్ద లీడర్, బిగ్ లీడర్, వీళ్ళందరూ వెళ్ళి ఆ ఎన్నిక సీరియస్. ఇక దాని తర్వాత నాకు గుర్తులేదు, వైస్ ప్రెసిడెంట్ అయింది. ఆ ఎన్నికల్లో అఫీషియల్ క్యాండిడేట్ ఓడిపోయి వివి గిరి గారు గెలిచింది. అలాగే రాష్ట్రపతులు ఏదైతుందో ఈరోజు అవుట్ ఆఫ్ ద టర్న్ అనుకోండి, బీసీ అనే నినాదం అంటు రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు అనేది నేషనల్ సబ్జెక్ట్. అవును. తర్వాత రాష్ట్రపతి అన్ఎడ్యుకేటెడ్ కూడా కావచ్చు, కానీ ఉపరాష్ట్రపతి అన్నోడు చైర్మన్ రాజ్యసభ, న్యాయకోవితుడు కావాలి, లేకపోతే నాలెడ్జ్, అపారంగా నాలెడ్జ్ ఉండాలి. పాయింట్ ఆఫ్ ఆర్డర్, ఒక స్పీకర్ రైట్ వాళ్ళకి ఎట్లయితే నాలెడ్జ్ ఉంటూ మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలా, కొంచెం లా ఉండాలా, లేకపోతే చదువుకునే ప్రయత్నం చేయాలి. బట్ వెరీ టఫ్
టఫ్ అంటే టఫ్, రాజ్యసభ కానీ అక్కడ లోక్సభ కానీ. ఇక్కడ అర్జెంట్ వాకౌట్స్ తర్వాత వాళ్ళని సస్పెండ్ చేసి ఉండదు. సో అక్కడ ఆ బైలాస్ అక్కడ వేరే ఉంటుంది. నెలల తరబడైనా కూడా వాళ్ళని ఏదైతుందో సస్పెండ్ చేయరు, అర్జెంట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ డే పిలుస్తూ ఉంటారు. సో కనుక ఏదైతుందో రాష్ట్రపతులు అనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కేటీఆర్ గారు బీసీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ 2 మైనార్టీలను చేసింది. ఒకరు ఏదైతుందో జాకీర్ హుస్సేన్ 67 నుంచి 69 చనిపోయాడు. తర్వాత 74 నుంచి 77 ఆయన కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాతనే మన ఈ ఎలక్షన్ వచ్చింది 69, మిడిల్ ఎలక్షన్ వచ్చింది 69లో, 74 వరకు ఉంది. 74 తర్వాత ఆయన కూడా చనిపోయిన తర్వాత ఏమైందంటే 77లో అయిన తర్వాత మర్చిపోయాను నీలం సంజీవ రెడ్డి గారు 74లో మన ఫక్రుద్దీన్ అహ్మద్ అయ్యాడు. ఎమర్జెన్సీ తన హయాముల్లో సంతకం పెట్టాడు, ఎమర్జెన్సీ. సో 77లో ఎన్నిక వచ్చింది అనుకోండి. సో జైల్ సింగ్ గారు ఏదైతుందో 82 నుంచి 89, 82 నుంచి నేను అనుకుంటున్నాను 87. అతనికి గ్రాడ్యుయేట్ కాదు, ఇంగ్లీష్ అసలే రాదు. ఇతర దేశాలకు పోతే ఇతర దేశాల నుంచి ప్రధానులు కానీ అక్కడ ప్రెసిడెంట్స్ వచ్చినప్పుడు అతని కూతురు ఏదైతుందో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రాన్స్లేట్ ఆమె చేసేది. జైల్ సింగ్ ఈజ్ నాట్ సర్దార్జీ కావచ్చు, కానీ ఆయన గోల్డ్ స్మిత్ బీసీ. 2 మైనార్టీలు ఏం చేసింది, జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, జైల్ సింగ్. అండ్ 97 అనుకుంటా నారాయణన్ దేవగౌడ ప్రధాని ఉన్నప్పుడు ఏదైతుందో యునానిమస్ గా ఏదైతుందో నారాయణన్ కూడా కాంగ్రెస్ ఒప్పుకున్నప్పుడు నారాయణ గారిని కూడా ఒప్పుకుంది. అంటే ఏంటంటే రాష్ట్రపతులను కాంగ్రెస్ పార్టీ 2 మైనార్టీలను చేసింది, ఒక బీసీని చేసింది. కాంగ్రెస్ ఆర్గనైజేషన్ పెట్టండి. ఈ రోజు ఏదైతుందో కేటీఆర్ గారు బీసీని చేయాలనేది, బీసీ నినాదం అనేది ఇట్ ఈస్ ఎ రాంగ్. ఈ రోజు ఏదైతుంది న్యాయ కోవిత్రత కాంటెస్ట్ ఆ పరిస్థితి రాకపోవచ్చు. ఇప్పటి వరకు ఓటమి అనేది ఒకటేసారి జరిగింది, అది ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండి నామినేషన్ ఫైల్ చేసి. బట్ ఓటమి అనేది ఏదైతుందో 71 వరకు జరిగిన ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో కూడా పవర్ పార్టీ ఎవరు అంటే అప్పుడు నెహ్రూ జమాన్లో పోటీ జరిగింది, బట్ గెలుపు అనేది జరగలేదు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని. బట్ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తాడు. కానీ ఇది ఎందుకంటే గెలవకున్నా స్ట్రెంత్ లేకున్నా ఇదో ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ అనేది ఉండాలి. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇది లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ 100 ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో. స్ట్రెంత్ లేకున్నా చేస్తారు. ఎందుకు చేస్తారు నో కాన్ఫిడెన్స్ మోషన్? అప్పుడు ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ 3 రోజుల 4 రోజుల్లో చర్చ జరుగుతుంది, కొంత టైం ఉంటుంది, టైం పీరియడ్. దాంట్లో మీరు అన్ని సబ్జెక్టులు మాట్లాడచ్చు, లా అండ్ ఆర్డర్, ప్రైజ్ రైట్స్, ఎవ్రీథింగ్. బట్ ఒరిజినల్ హౌస్ నడిచేటప్పుడు మాత్రం స్పీకర్ పరిధిలో ఉంటుంది. కొంత ఆర్డరు, టైము, షార్ట్ క్వశ్చన్స్ అని, డిబేట్స్ అని ఉంటాయి తప్పితే నో కాన్ఫిడెన్స్ మీద ఏది సబ్జెక్ట్ మాట్లాడచ్చు. పాలక పక్షాన్ని ఎత్తి చూపడానికే నో కాన్ఫిడెన్స్ ఉంటుంది. వీళ్ళకు 1/3 ఉన్నా కూడా నో కాన్ఫిడెన్స్ పెడతారు. అలాగే ఈ రోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎందుకు కాంటెస్ట్ పెట్టిందంటే ఒక యూనిటీని ప్రదర్శించడానికి. మన దాంట్లోకి ఎవరన్నా బయటకు పోయిందా? ఈ యూనిటీకి ఏదైతుందో రేపు రాబోయే ఎన్నికల సపోజ్ బీహార్ ఉంది, రాబోయే పార్లమెంట్ కు ఒక సెమీఫైనల్ లెక్క. ఈ యూనిటీ తోటి ఏదైతుందో ఈ 20 రోజులు క్యాంపెయిన్ ఉంటుంది, 20 రోజులు గెట్ టుగెదర్ ఉంటాయి. కొన్ని ఇష్యూస్ మీద ఏదైతుందో మనం ప్రొజెక్ట్ చేయొచ్చు, కొన్ని క్రిటిక్ చేయొచ్చు, ఇష్యూస్ మీద మాట్లాడచ్చు అనే ఉద్దేశం తప్పితే ఓటమి అనేది గెలుపు అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే స్ట్రెంత్ చూసినప్పుడు ఏదైతుందో 400 పైన అక్కడ ఉంది, 422. ఇంకా న్యూట్రల్స్ ఏదైతుందో ఒక 30 మంది ఉన్నారు. దాంట్లో 4 బీఆర్ఎస్ కావచ్చు, ఒరిస్సా ఎంత ఉందో తెలియదు నాకు, 4 రాజ్యసభ, లోక్సభ అయితే లేరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 4 అనుకుంటే లోక్సభ, తర్వాత 7లో 4 పోతే 1 పరిమళ తీసేయండి, 6 రాజ్యసభ అంటే 10 అవుతుంది. 10 + 14 ఒరిస్సా. ఇట్లా న్యూట్రల్స్ అంటే ఎన్డీఏ కానీ ఇది ఇండియా కూటమి లేని వాళ్ళు. సో దీన్ని స్ట్రెంత్ ప్రొజెక్షన్ చేయడానికి కోసం, యూనిటీ కోసం తప్పితే ఈ పోటీ ఏదైతుందో గెలుస్తానికి కాదు. గెలుస్తానికి కాదు. ఏది ఏమైనా ఏదైతుందో మీరు అడిగినట్టుగా పోటీ ఎప్పుడైనా జరిగిందా అంటే ఇట్ ఈస్ 69 ఆగస్ట్ అంతే. అదే మరి నీలం సంజీవ రెడ్డి గారు 77లో రాజకీయాలు తప్పుకొని వ్యవసాయ క్షేత్రం పోయింది అనంతపురంలో. పోయిన తర్వాత 77లో జనతా పార్టీ
ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలు ఒక జనతా పార్టీ అన్ని పార్టీలు కలిపి స్వతంత్ర పార్టీ, సోషలిస్టు, పాత కాంగ్రెస్, జనసంఘము, భారతీయ కమ్యూనిటీ వీళ్ళందరూ కలిసి ఒక జనతా పార్టీ ఒక కామన్ సింబల్ మీద జయప్రకాష్ నారాయణ గారు రైతు నాగలు గుర్తు చేశాడు అన్ని పార్టీలే మెర్జ్ చేసి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి 42లో నంద్యాలకేలి వెంకట సుబ్బయ్య గారు మాజీ కేంద్ర మంత్రి, అప్పటికి ఆయన ఎంపీ, ఆయన ఓడిపోయి నీలం సంజీవరెడ్డి ఒకే ఒక సీటు, ఇక్కడ వెంగళరావు గారు ముఖ్యమంత్రి, అక్కడ ఇందిరాగాంధీ అప్పటికి కాంగ్రెస్ స్ప్లిట్ అయింది. ఏది కాడెట్లు పోయి ఆవుదూడ 70 ఆవుదూడ తరఫున ఇతనైతుందో ఇక్కడ ముఖ్యమంత్రి. అప్పుడు ఓన్లీ 1 సీట్ గెలిచి స్పీకర్ అయింది. ఇమ్మీడియట్ స్పీకర్ నుంచి మళ్ళీ ప్రెసిడెంట్ 3 నెలలకు 4 నెలలకు అయిందంటే అతను యునానిమస్ గా అదే నీలం సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతికి ఎన్నికై అప్ టు 82 వరకు ఉన్నాడు. ఇది మీరు అడిగిన ప్రకారం ఏదైతుందో గతంలో జరిగిన ఒక హిస్టారికల్ ఈవెంట్. అది మన ఆంధ్రప్రదేశ్ తెలుగువాడు ఒకసారి ఓడిపోయాడు 69లో, 77లో మళ్ళీ అతను రాష్ట్రపతి అధిష్ఠించాడు. ఓకే, సుదర్శన్ రెడ్డి గారి పేరు అనూహ్యంగా బయటకు వచ్చింది. అసలు సుదర్శన్ రెడ్డి గారు అంటే ఎవరికి తెలియదు. ఆయన ఒక ఆయన ఒక జడ్జి. సో సుదర్శన్ రెడ్డి గారిని నామినేట్ చేయడానికి గల కారణం ఏంటంటే చాలా రకాల ఇష్యూస్ బయటకు వచ్చినాయి. ఏంటి సార్ మీ ఒపీనియన్ ఏంటి? సార్, సుదర్శన్ రెడ్డి గారు హైకోర్టు జడ్జిగా, సుప్రీంకోర్టులో, ఓకే, తర్వాత లోకాయుక్త గోవా, కొంచెము లెఫ్ట్ ఐడియాలజీ అవుతుంది. మాకు చాలా అంటే చాలా క్లోజ్. 77 నుంచి ఏదైతుందో తను అడ్వకేట్గా ఉన్నప్పుడు, హైకోర్టు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కలిసి ఉంది. దీనికంటే ముందు జస్ట్ ఈ ప్రభుత్వానికి, కర్ణాటక ప్రభుత్వానికి కోర్ట్ ఆఫ్ ఆర్ట్స్ అని పెద్ద సబ్జెక్ట్ ఉందనుకోండి. ఓకే, జానారెడ్డి గారిని కలిసినప్పుడు ఈ కోర్ట్ ఆఫ్ ఆర్ట్స్ అనేది బ్రిటిష్ చట్టము. ఇది కోర్టులకు పోవడానికి అవకాశం లేదు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆధీనంలో ఉండే ప్రాపర్టీస్ ప్రైవేట్ పరమైనవి, వాటిని కంట్రోల్ తెచ్చుకొని ఎవరైతే కోర్ట్ ఆఫ్ ఆర్ట్స్ ఫ్యామిలీకి సంబంధించిన భూములు ఉన్నాయో వాళ్ళు కోర్టు నుంచి వాళ్ళు సక్సెసర్ తెచ్చుకున్న అంతవరకు ప్రభుత్వానికి ఏదైతుందో ఆధీనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఏదైతుందో సహాయక కోసం ఈ 2 ప్రభుత్వాలు డెఫిసిట్ ఉంది కనుక ఇక్కడ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోయినాయి. అది ప్రభుత్వం చేతిలో తీసుకొని సక్సెసర్ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు ఇచ్చేది ఉంటే వాళ్ళు కొన్ని స్కీమ్స్ కు స్పాన్సర్ చేస్తారనే ఉద్దేశంతో నాకు ఆ ఫ్యామిలీస్ పైగా 1, 2, 3 తర్వాత గాలిబ్ జంగ్ ఇట్లా ఒక 6 ఫ్యామిలీస్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు. ఇది సాయం చేయడానికి కోసమని జానారెడ్డి గారిని నేను కన్సల్ట్ చేసి ఒకసారి కూర్చుందామంటే సుదర్శన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే నాకు జస్ట్ దీనికంటే ముందు ఒక 4 రోజుల ముందే ఒక 4-5 డేస్ తర్వాత కూర్చుందాం ప్రకాష్ రావు గారు అన్నాడు. మేము రిపోర్ట్ ఇచ్చి ఇది తీసుకెళ్లి ఢిల్లీకి సుదర్శన్ రెడ్డి గారు మరియు జానారెడ్డి గారు సోనియా గాంధీ గారికి ఇచ్చి ఈ 2 ప్రభుత్వాలకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని ఆ కుటుంబాలకు సాయం చేస్తే వాళ్ళు ఏదైనా స్పాన్సర్ చేస్తారని చెప్పాలనే ఉద్దేశంతో అనుకున్నాం. అనుకోకుండా వారి అభ్యర్థం వారిది నేను అనుకుంటున్న జయరాం రమేష్ గారు, అభిషేక్ సింగ్వాంగి, ఓకే, వాళ్ళు ఏదైతుందో చేసారు. ఇక్కడ రాష్ట్రంలో ఉండే ఏ నాయకులకు సంబంధం లేదు. వాళ్ళు ఏదైతుందో ఉన్న సిచ్యువేషన్లో ఒక కాంటెస్ట్ అనేది ఉంటే న్యాయ కోవిదుడు, రాజకీయాలంగా అతీతంగా ఉన్నవాడు, అతను కూడా కన్సల్ట్ చేసినప్పుడు నేను ఒక పార్టీ అభ్యర్థి కాదు, నేను ఇండిపెండెంట్, ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇండియా కూటమిలో డిస్కస్ చేసిన తర్వాతనే ఇక్కడికి అతను కాల్ వస్తే ఢిల్లీకి పోవడం జరిగింది. ఈజ్ అ ఫిట్ క్యాండిడేట్. ఓకే, రాజ్యసభ అర్హుడు అని కాదు, ఎబో అంటే ఏతుంది సుప్రీంకోర్టు రన్ ద వైస్ ప్రెసిడెంట్ గారు హుందా చేయగలుగుతాడు, హౌస్ ఏదైతుందో ఈ కెన్ కంట్రోల్ హ్యాండిల్ చేయగలుగుతాడు. సో అతనికి ఉన్న న్యాయ కోవితోటి పెట్టాడు. ఇది సీరియస్ కాంటెస్ట్ జరగవచ్చు. నాకుండే దాని మాత్రం ఏ పరిస్థితిలో వాళ్ళకుండే 422 ఈ న్యూట్రల్స్ కూడా ఏదైతుందో సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఉన్న ఓట్లు కూడా ఏదైతే స్ట్రెంత్ అవుతుందో ఫుల్ స్ట్రెంత్ కూడా ఇప్పుడు ఏదైతే ఈ 300 చిల్లర చూపుతున్నారు కదా, దాంట్లో కూడా కొందరు రాకనా లేకపోతే హెల్తా లేకపోతే విదేశీ టూర్లు పెట్టుకుంటే కూడా లేదు. బట్ కంఫర్ట్గా ఏదైతుందో ఎన్డీఏ అభ్యర్థి గెలవడం ఖాయం, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. బట్ సుదర్శన్ రెడ్డి గారు ఏదైతుందో క్యాండిడేచర్ పరంగా మాత్రం ఏదైతుందో ఈజ్ అ ఫిట్ క్యాండిడేట్. రాబోయే రోజుల్లో అతని క్యాండిడేచరే కాదు, రేపు అతని సేవలను దీంట్లో ఓటమి గెలుపు అనేది కామన్ పక్కకు పెట్టాడు. బట్ అతని సేవలను వినియోగించుకోవడానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నాకుండేది అయితే ఈ రాష్ట్రం నుంచి ఆ రాజ్యసభ నెక్స్ట్ ఒక మార్చిలో వస్తుంది,
మార్చి ఏప్రిల్లో ఈ రాష్ట్రమా లేకపోతే ఇంకో రాష్ట్రం నుంచి అతని సేవల కోసం అంటే ఇక్కడ కాంటెస్ట్ అనేది అతను రాజకీయం ఆశించలేదు. ఈ పోస్ట్ పెట్టి అది చేసినప్పుడు మళ్ళీ ఏదైతుందో అతన్ని కనుమరుగు చేసే క్వశ్చన్ లేదు. ఫిజికల్గా ఈజ్ ఎక్సలెంట్. నేను అనుకుంటున్నా ఐ థింక్ 77, 78, బట్ ఈజ్ వెరీ హెల్దీ ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అతని సేవలు ఇండియా కూటమి అంటే పర్టికులర్లీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఆర్ అదర్ స్టేట్ నుంచి కర్ణాటక ఎక్కడి నుంచి తీసుకురావడం అనేది ఖాయం. సో ఒకవేళ ఓడిపోయినా దీని ఆయనతో వదిలిపెట్టే ప్రసక్తి ఏముండదు. అతనికి రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు. బట్ అతన్ని ఏదైతుందో రాజ్యసభ అనేది మెగా హౌస్, అప్పర్ హౌస్. సో అది ఏదైతుందో అతనికి రేపు అతని సేవలు ఏదైతుందో సిబ్బల్నాడు అడ్వకేటే, ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు. బట్ ఆయన తీసుకొచ్చి కేంద్ర మంత్రి చేసింది వాళ్ళు బయటకు పోయింది అనుకోండి. సో ఇటువంటి వాళ్ళు ఏదైతుందో నామినేటెడ్ పోస్టులో కొంత కళాకారులను కొంత స్పోర్ట్స్ మెన్ ఎట్లయితే ఉంటుందో ఈయన నామినేటెడ్ చేయలేరు. ఎందుకంటే ప్రభుత్వము ఇండియా కూటమి లేదు కదా. బట్ కాంగ్రెస్ విల్ ఖచ్చితంగా అతన్ని ఏదైతుందో అతను కూడా ఒప్పుకుంటాడా లేదా అని చెప్పలేదు రాజకీయాలు రావడానికి. సముచిత స్థానం అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ ఏదైతుందో అతన్ని గుర్తించవలసిన అవసరము పర్టికులర్లీ కాంగ్రెస్ పార్టీకి ఉంది అనేది మీ యోయో ద్వారా నేనేతుందో అప్పీల్ చేస్తున్నాను. రైట్, సూపర్ సార్. ఇక ముఖ్యంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య ఓయూకి వెళ్ళారు. ఓయూలో ఒక పర్టికులర్ ఒక బిల్డింగ్ని ఆయన ఇనాగ్రేట్ చేయడానికి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక విద్యా వ్యవస్థ గురించో లేకపోతే ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీల గురించో వాళ్ళ గురించో ఇట్లా అక్కడ మాట్లాడాల్సిన మాటలు కాకుండా అది ఒక రాజకీయ సభలాగా అయిపోయింది. అక్కడ కూడా ఏం మాట్లాడారంటే ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్య ఒకటి ఉంది. మీరు టీఆర్ఎస్కి ఓటేసి గెలిపించుకుంటే ఈ ఓయూను కూడా ముక్కలు చేసి అమ్మేస్తాడు ఆయన నెక్స్ట్. బట్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి అన్న. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఆయన అంతకుముందు 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానన్న వ్యక్తి ఈ రోజు మళ్ళీ టీఆర్ఎస్ని గెలిపిస్తే అంటే అతని మీద అతనికి నమ్మకం లేదా ఏంటి సార్? దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? సార్ అసలు అంటే వాళ్ళు కూడా అంటున్నారు అనుకోండి టీఆర్ఎస్ మేము కట్టిన బిల్డింగ్లు మేము కట్టిన ఫ్లైన్ అనేది. ప్రభుత్వాలు అనేది ఏదైతుందో కంటిన్యూ ప్రాసెస్. ఒకరి హయాంలో ఫౌండేషన్ వేస్తాం, ఒకరి దానిలో కన్స్ట్రక్షన్ ఎత్తుంది, ఇంకోటి. బట్ ప్రభుత్వం అనేది ఇది నేనేసిన ఇది నా కోతా కింద రావాలి, ఆయన రిబ్బన్లు కట్ చేస్తుండు, ఇది కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. ఇది ఏదైతుందో చెప్పాలంటే ఇప్పుడు చిల్లర పార్టీ తర్వాత థర్లాస్ అన్నారు. ఇది థర్లాస్ చిల్లర మాటలు వీళ్ళు. అది కేటీఆర్ మాట్లాడిని, హరీష్ రావు మాట్లాడిని, పార్టీలు ఎవరు మాట్లాడి, రాజకీయ అజ్ఞానులు మాట్లాడేది. అరే డెవలప్మెంట్ అనేది కంటిన్యూ ప్రాసెస్. నేను నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? నీ జీతం తీసుకోకుండా పని చేస్తున్నావా? లేకపోతే నీ ఆస్తులు అమ్మేమని ఇచ్చినావా? సో ఇట్స్ వెరీ రాంగ్. ఎవరు చేసినా పని జరిగింది, కంప్లీట్ అయింది. అది సబితమ్మ పూర్తి చేసిందా లేకపోతే కేసీఆర్ పూర్తి చేసింది? పీపుల్స్ మనీ. సో అతను కంప్లీట్ అయింది కనుక పోయిండు, తప్పేం లేదు. కానీ ఆ ఠాగూర్ ఆడిటోరియంలో ఎవరున్నారండి? కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ ఎక్కున్నది. ఎవరండి? దయాకరు ఆయన వైఫ్ ఏంది, అక్కడ మన నరేందర్ రెడ్డి ఏంది, కోదండరామ్ ఏంది. ఆ మీటింగ్ ఎవరిది? ఆ ఫంక్షన్ ఎవరిది? వీళ్ళు ఏమైనా ఇన్వైట్ చేస్తే డయాస్ మీద కూర్చో. యూ కాంట్ అటెండ్ ద మీటింగ్. ఆయన ఇప్పుడు ప్రొఫెసర్ గా లేడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఈయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఈజ్ నాట్ ఎ స్టూడెంట్, ఈజ్ నాట్ ఎ ప్రొఫెసర్. ఏంటంటే వాళ్ళు మొత్తం వాళ్ళు కూర్చొని నిర్బంధం చేసి అక్కడ ఏదైతుందో రాజకీయ సభ లెక్క మాట్లాడితే ఎలా తనే మీరు అన్నట్టుగా ఏదైతుందో 10 సంవత్సరాలు నేను అధికారం అనుభవిస్తా అంటుండు. అసలు అక్కడ రాజకీయ ప్రసంగమే ఉండదు. కేసీఆర్ అంటే టీఆర్ఎస్ మళ్ళీ వస్తే ఈ యూనివర్సిటీని ముక్కలు చేసుకొని అమ్ముకుంటాడు. అసలు మీరు 10 ఏళ్ళు కనుక మీరే అంటుండ్రు కదా. గతంలో టీడీపీ 10 ఏళ్ళు చేసింది, కాంగ్రెస్ 10 ఏళ్ళు చేసింది, టీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది. నేను ఖచ్చితంగా 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది అంటున్నారు, మీరు నేనే ఉంటా అంటున్నాను. మరి భయం అవుతున్నట్టున్నది మీకు చూస్తుంటే. తో టీఆర్ఎస్ ఎక్కడ వస్తుందని. ఇది ఎన్నికల ప్రసంగం చేయొద్దు. యూ షుడ్ బి డిగ్నిఫైడ్. ఈరోజు మీరు అది గుడ్ 1000 కోట్లు ఇస్తా అంటున్నారు, మళ్ళీ వస్తా అంటున్నారు డిసెంబర్. ఇదేమన్నా ఛాలెంజ్? అర్థం గల రాజ్యాంగం ఒప్పుకోతే మీరేమంటున్నారు? వైస్ ఛాన్సలర్ చెప్తున్నాను, కమిషనర్ చెప్తున్నాను, ఒక్క పోలీసు అని పెట్టద్దు. ఎట్లా పోతావు? యు ఆర్ ద ముఖ్యమంత్రి. ఇది రాజ్యాంగం కర్మ హక్కులు. మీకేదైనా జరిగేతుంటే దే విల్ బి సస్పెండ్. పోలీస్ అధికారులు సస్పెండ్ అవుతారు. ఒక అంగరక్షకుడు గన్మెన్ ఉన్నాడండి, నాకు ఎమ్మెల్యేను మంత్రి ఉన్నాడు. నేను వితౌట్ గన్మెన్ ఎక్కడికో పోయినా, అక్కడ కష్టమని పొడిచేను, పొడితే ఇమ్మీడియట్ సస్పెండ్ అవుతానండి. ఈ విల్ బి సస్పెండ్. ఒక ముఖ్యమంత్రి అనే అతను
నేను యూనివర్సిటీకి వస్తుంటే దంగలు పోతున్నావా? నా మీరు ఎంపీగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కానీ ఒక్కరు కూడా సైకిల్ మోటార్ మీద పోయింది, సీఎం ఇంటికి వెళ్ళి ప్రగతి భవన్ ముట్టడిపోయింది. దట్ ఈస్ డిఫరెంట్. బట్ యు ఆర్ ద చీఫ్ మినిస్టర్. ఇవాళ గవర్నర్ అనుకుంటా, ఏది సిటిజన్, ఏది మన ఆంధ్ర, ఇది నెంబర్ 1 అంటారు, ఏమంటారు దీన్ని, సిటిజన్ ఏమంటారు, ప్రథమ పౌరుడు, ప్రథమ పౌరుడు, రెండవ పౌరుడు. అంటే మీరే ప్రథమ కింద లెక్క. ముఖ్యం అరే పరిపాలించే వాళ్ళు నేను వస్తున్నా ఏదైతుందో పోలీసు ఉండదంటే నేనే పోటీ, పోలీసు లేకుండా నేనే పో. ఇవాళ అది రెచ్చగొట్టేది. అంటే అది ఏదైతుందో దంగల్ రా చూసుకుంటా. ముఖ్యమంత్రి లేదు ఈ వాక్యాలు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను అధికారం తేవడానికి మీ వాక్చాతుర్యము, మీ యొక్క ఛాలెంజ్ ఓకే సూపర్. ఎవరు అడ్డుకుంటారో చూస్తా కోదండరాం. ఎందుకు అడ్డుకుంటారండి? ఇదివరకు అడ్డుకుంటున్నారు, దయాకర్ను అడ్డుకున్నారు. ఏంటంటే దయాకర్ కూర్చుండేది ప్రతి మీటింగ్ లో దయాకర్ గురించి చెప్పడం ఏంది నాకు అర్థమే కావడం లేదు. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ముఖ్యమంత్రి గారు నా మిత్రుడు, నాకంటే 20 సంవత్సరాల 22-23 సంవత్సరాలు చిన్న. బట్ నెంబర్ ఆఫ్ పేపర్లో, నేషనల్ మ్యాగజైన్స్లో కానీ స్థానిక హైయెస్ట్ సర్క్యులేషన్ పేపర్లో ముఖ్యమంత్రిగా ఈ లాంగ్వేజ్ అది ఏదండి. పార్టీలో చర్చ జరుగుతుంది. దయచేసి ఏదైతుందో మీరు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడండి. బట్ అట్లా పోయి మనం మీటింగ్లకు అన్ని అదేంది ఫ్యాషన్ మొన్న ప్రపంచ అందాల పోటీలకు ఎవరండి వీళ్ళు, ఎవరు పోతుండ్రు, ఏం చేస్తుండ్రు, అక్కడ ఎవరు కూర్చుంటుండ్రు? అధికారులు కానీ అక్కడ పోలీసు ఏం చేస్తుంది, కూర్చోమంటారు. బట్ యూ షుడ్ నాట్ అటెండ్. ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్ ప్రకారం ఉంటుంది. పోయినాక కూర్చుంటారు. మేము కూడా పోయినామండి ఆర్టీ చైర్మన్ గా, మాకు కుర్చీస్తే కూడా మేము కింద కూర్చొని మాజీ ఎమ్మెల్యేలను కూర్చొని పెట్టినాం. ఇదేంటండి? ఇది ఏం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ? ఇదొక మన కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ లెక్క ఎక్కడమైనా జరుగుతూ ఉంటే ఇది అన్ఫార్చునేట్. రేవంత్ రెడ్డి గారు చెప్తాను, ఇట్స్ అన్ఫార్చునేట్. వీళ్ళు చదువుకున్న వాళ్ళు వీళ్ళే పోవద్దు అక్కడికి. అదే వాళ్ళ ఆ ఉద్దేశంతో వచ్చారేమో. అంటే నేను ఓయి స్టూడెంట్ ని, ఆయన స్టూడెంట్ మేము ఉద్యమాలు చేసిన వాళ్ళం, కాలేజీలో వైస్ ప్రెసిడెంట్ జలసేటి. అసలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు విద్యార్థులు రాజకీయాలు రావాలి, విద్యార్థులు ఆదర్శం కావాలి. 2018కి వచ్చిందో 21 శాసనసభకి ఎన్ని కావాలంటారు. నేను అడుగుతున్నా మీ యోగ ద్వారా, ఈ రోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులను దేశ పౌరులుగా ఈ భాగస్వామ్యం కావాలి. మీరు ఐఏఎస్ ఐపీఎస్ రాజకీయ నాయకులు కావాలి, మేము ముఖ్యమంత్రులైన మంత్రులైన. కమాన్, ఎన్నికలు పెట్టరా ఇప్పుడు? ఎన్నికలు యూనివర్సిటీలో ప్రతి కాలేజీలో ఎన్నికలు పెట్టండి, యూనివర్సిటీలో ఎన్నికలు పెట్టండి. ఎందుకు పెట్టడం లేదు ఎన్నికలు? ఎన్ఎస్సీ యొక్క ఎన్నికలు కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు. యూత్ కాంగ్రెస్ కి ఎన్నిక, దానికి కోట్ల రూపాయలు ఎన్నికే కదా సార్. ఇప్పుడు అయినా ఇక్కడ ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ దేశం అంతా అవుతున్నారు, కోట్లు పెడుతున్నారు. కోట్లు ఈ రాష్ట్రంలో కోట్లు పెట్టింది, పేర్లు చెప్పదలుచుకోలేదు. కమాన్, కాలేజీలో ఎలక్షన్ పెట్టమనండి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి. ఢిల్లీలో జరుగుతుంది యూనివర్సిటీ ఎలక్షన్, ఇక్కడ ఎందుకు జరగడం లేదు? ఒక నిర్ణయం తీసుకోండి. రేవంత్ రెడ్డి గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు స్టూడెంట్ లీడర్ ఏదైతుందో, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సీ ఏదైతుందో వందలు వేస్తున్నాం. ఒక పీసీ చేస్తే 70 మంది జనరల్ సెక్రటరీ, ఏ పార్టీలోనే ఉంటుందా అండి? 70 మంది వైస్ ప్రెసిడెంట్, 70 మంది జనరల్ సెక్రటరీ. గాంధీ భవన్ ఎక్కడ కూర్చోవాలంటే గాంధీ భవన్ లో ఎక్కడ కూర్చోవాలి వాళ్ళు? అంటే మీరు ఏదైతుందో అక్కడ మీటింగ్ హాల్, ప్రకాశం హాల్ పర్మనెంట్ ఏదైతుందో ప్రకాశం హాల్ సీట్లు పెడతారు వాళ్ళకు. సో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కమాన్, కండక్ట్ ద ఎలక్షన్స్. కాలేజ్ లెవెల్ చేసి యూనివర్సిటీ లెవెల్ చేయండి. మేము 68 నవంబర్ తర్వాత ఇప్పటి వరకు యూనివర్సిటీ ఎలక్షన్ జరగలే, కాలేజీలో జరుగుతున్నాయి. ఇప్పుడు కాలేజీలో కూడా లేవు. అన్ని కాలేజెస్ లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ నలుగురు ఎన్నిక ఇచ్చి ఉస్మానియా బాడీ ఎన్నుకునే వాళ్ళం. ఉస్మానియా బాడీలో ఇక్కడ ఎలక్ట్ కావాలి, ఈ సిటీలో ఉండే కాలేజీలో ఎలక్ట్ కావాలి. ఓన్లీ అర్హత ప్రెసిడెంట్ చేయడానికి ఓన్లీ సిటీలో ఉండే కాలేజెస్. అంటే ఉస్మానియా అఫర్ట్ జిల్లా వాళ్ళు చేయడానికి లేడీ వైస్ ప్రెసిడెంట్, జెంట్స్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ అని ఒకటి ఉంటుండే, అది జిల్లాలకెళ్ళి ఎవరైనా ఒకటి చేయొచ్చు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లు 11, 2 తెలంగాణ అన్ని జిల్లాలు, 9 సిటీ. ఎందుకంటే స్టూడెంట్స్ ప్రాబ్లమ్ ను అడ్రస్ చేయడానికి, రిప్రజెంట్ చేయడానికి అవైలబిలిటీ హైదరాబాద్ ఉండాలి. కానీ జిల్లాకెళ్ళి ఎక్కడ వస్తారో వీసీని కలవాలంటే ఇది ఉండే. 68 నవంబర్ తర్వాత దేర్ ఇస్ నో యూనివర్సిటీ ఎలక్షన్. అప్పుడు ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ ఉండే, ఓన్లీ 1, నో కాకతీయ. సో ఇప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ పెట్టారు,
కాలేజీ ఎన్నికలు చేయండి. కానీ ఈ ప్రసంగాలు ఏదైతుందో డిసెంబర్లో మీరు పోలేరు, ప్రోటోకాల్ ఒప్పుకోరు, పోలీస్ అధికారులు సస్పెండ్ అవుతారు. ఓకే, మీరు మాజీ అంటే ముఖ్యమంత్రిగా పదవి తొలగి అక్కడికి పోగలుగుతారు కావచ్చు ఒకటి, అది కూడా మళ్ళీ గన్మెన్ ఉంటాడు మాజీ ముఖ్యమంత్రిగా. మీకు ప్రోటోకాల్ ఉంటుంది, మీకు ముంగట వెనుక ఏదైతుందో సెక్యూరిటీ ఉంటుంది. సో ఇది ఈ ఛాలెంజ్ మంచి పద్ధతి కాదు. దిస్ ఈజ్ నాట్ ద వే. యువర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కాదు మీరు. తో ఖచ్చితంగా ఏదైతుందో ఇది జరిగే పని కాదు. ఇది జరిగిన ఏదైతుందో పోలీసు లేకుండా మీరు పోలేరు. పోలీసు లేకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దే విల్ బి ద సస్పెండ్. హోమ్ సెక్రటరీ గారు, డీజీపీ, దే విల్ టేక్ ద యాక్షన్. ముఖ్యమంత్రి వద్దన్నా కూడా మీరు పోవాలా, వాళ్ళ బాధ్యత. నథింగ్ డూయింగ్, విల్ నాట్. సార్ చెప్పాలంటే అది లెంతీ అయితే కొందరు అధికారులు, పోలీస్ అధికారులు వితౌట్ పోతా అంటే పోనీ రోజు ఉంది. ఐఎమ్ నాట్ అలో. మీరు ఇంట్లోకే వెళ్ళడానికి వీలేదు. నేను చెప్పదలుచుకోలే పేరు. నో క్వశ్చన్. ఒక మంత్రి బయటికి పోతా అంటే గన్మెన్లు ఆపిన సంఘటన ఉంది 76లో. యు కాంట్. మీరు డ్రైవ్ చేస్తే నేను ఉంటా, డ్రైవర్ లేకుంటే పర్లేదు, నేను లేకుండా నువ్వు బయటకు పోవడానికి వీలేదని చెప్పాడు గన్మెన్. సార్, ఐ విల్ రిపోర్ట్ టు మై హై ఆఫీసర్స్ అండ్ దాని తర్వాత నేను బయటకు పోవాలి. నేను పోనివ్వను. పేరు చెప్పదలుచుకోలేదు. మరణించింది అనుకోండి, కళాపోషణ అంతే. కళాపోషణ. ఈ రోజు బోడ జనార్దన్ బతుకున్నాడు. ఆయన డ్రైవరు, పిఏ, అటెండర్. మొదటిసారి ఆదిలాబాద్ పోయాడు. మార్చిలో మంత్రి అయ్యాడు. 89 మొదటిసారి మంత్రి అయ్యాడు. 9 నెలల మంత్రి. రాత్రి గాయబ్. రామారావు గారికి నేను కంప్లైంట్ ఇస్తే ఎన్టీ రామారావు గారు ఒక 15-20 మంది ఇప్పుడు బతుకున్న వాళ్ళు, ఒక 3-4 పేర్లు చెప్పదలుచుకోవాలి. దట్ ఈస్ ఈజ్ కాన్స్టిట్యున్సీ చెన్నూరు. నౌ వివేక్ రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్న 2వ భార్య అక్కడ అధికారం ఉండే, అప్పటికి పెళ్లి కాలే. ఇప్పుడు ఎమ్మెల్యే కాలనీలో ఉంటాడు. వితౌట్ గన్మెన్, వితౌట్ కార్, బై వాక్. అక్కడనే పక్క గెస్ట్ హౌస్ పక్కే ఉంటుంది. సో ఎక్కడికి పోతుంది? దీన్ని పతాక శీర్షికల్లో పేపర్లో ఇస్తున్నాము, టీవీలో ఇస్తాను. దౌర్భాగ్యం ఇది. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఈ కాంట్ మూవ్. దయచేసి ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఒక మిత్రులుగా అవకాశం, అపాయింట్మెంట్ తీసుకుంటే చెప్తా అనుకోండి, చెప్పే ప్రయత్నం చేస్తా. వినడా. బట్ దిస్ టైప్ ఆఫ్ ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది. ఇటువంటి ప్రసంగాలు ఇది పుంకాలుగా సోషల్ మీడియా అండ్ నేషనల్ మీడియా అండ్ మెయిన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో స్టోరీస్ వస్తున్నాయి. మీ దృష్టికి ఇంటెలిజెన్స్ తీసుకొస్తుందా లేదా? పార్టీలో చర్చ జరుగుతుంది, కార్యకర్తలో చర్చ జరుగుతుంది, ఢిల్లీలో చర్చ జరుగుతుంది. పద్ధతి మార్చుకోండి రేవంత్ రెడ్డి గారు. ఇది సపోర్ట్లు కొడతారు, ఈ భజన పనులు ఉండేది ఉంటారు. మీ మీటింగ్ లో ఏ మీటింగ్ ఉంటుందో ఆ మీటింగే ఉండాలా. సార్, విదేశీ టూర్ పోతే 50 మంది పోతున్నారు సార్. నో, ఎంకరేజ్ చేయదండి. ప్రసాదనం అక్కడ పోయి ఏదైతుందో హోటల్లో, అదే హోటల్లో ఉండి అందరూ లాబీలో గీబీలో కలుస్తాను. తప్పు కదా అది. ఇట్ ఈస్ రాంగ్. ఫోటోలు దిగుతున్నారు. ఎక్కడికి పోతుందండి రాజకీయాలు? ఎక్కడికి పోతుంది? గోనె ప్రకాష్ రావు నిల్చున్నాడు, ఇటు పక్క శ్రీధర్ బాబు మంత్రి, ఇటు పక్క రేవంత్ రెడ్డి గారు. ఆ ఫోటో బయటకు వస్తే ఎట్లుంటుందండి? అంటే నాతో వాళ్ళిద్దరు ఫోటో దిగినట్టు. నేను తొట్టి గ్యాంగు 6 నెలలు ఎమ్మెల్యే. నేను తొట్టి గ్యాంగు. నా పక్కకు శ్రీధర్ బాబు, ఈ పక్కకు ఐటీ మినిస్టర్, ఈ పక్కకు ముఖ్యమంత్రి మినిస్టర్. ఆ ఫోటో పిక్చర్ ఎక్కడికి పోతుంది? అది ఈ సోషల్ మీడియాలో పోతే ఏమవుతుంది? నేనేం లేదండి, నేను తొట్టి గ్యాంగు 6 నెలలు ఎమ్మెల్యేను. అరే, ఒక పద్ధతి ఉంటుందో, ఒక పోస్టుకు ఒక గౌరవం ఇవ్వాలి మనం. తో అన్ఫార్చునేట్ రాజకీయాలు చాలా నీచంగా తయారవుతుంది, భ్రష్టు పెట్టిపోయి. రైట్. ముఖ్యంగా చూసుకుంటే మరి కేటీఆర్ ఆ విధంగా మాట్లాడుతున్నారు సార్. అసలు ఏంటి, ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఆయన? సార్, కాంగ్రెస్ పార్టీ చిల్లర పార్టీ, సిగ్గుందండి ఆయనకు, సిగ్గుందండి. ఈరోజు ఒక బీసీ అని అంటాడు, నువ్వు 2006 వరకు, 2014 వరకు, 2001 నుంచి 13 సంవత్సరాలు అడగకుండా
వేల సార్ల థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ మొత్తం అన్ని జిల్లాలో 100 మీటింగ్లో మొదటి ముఖ్యమంత్రి దళితుడు, నేను మియా బీబీ పావుచేరు బియ్యము, కేసీఆర్ మాట అంటే తప్పడు, తరైన నరుక్కుంటాడని 2006 వరకు ఉన్నాడు. ఏది అంటే నేను ముఖ్యమంత్రి దళితుడు, నా కుటుంబ సభ్యులు కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నారని చెప్పి 2006 వరకు 2001 నుంచి 6 వరకు అరిగిపోయిన రికార్డులకు చెప్పిండు 100 సార్లు. ఇవాళ పత్రికలో టీవీలో వాళ్ళు ఎక్కడ ప్రదర్శించమన్నా నేను రెడీ. వందల వేల సీడీలు ఏదైతుందో నేను పేపర్ కటింగ్ లేవడానికి రెడీ. జిల్లా ఎలక్షన్ కాడ నుంచి 2006 తర్వాత కుటుంబ సభ్యులు వచ్చింది ఉప ఎన్నికల్లో అది మారింది. బట్ దళితుల నినాదం 2014 వరకు ఉంది. చేసిన వానే దళితుని చేయలే, దళితుని చేయలే. పోనీ దళిత పర్సంటేజ్ ఎంత? 17% కదా. నీ మినిస్టర్లో 17% ప్రకారం ఎమ్మెల్యే అయింది కదా. మంత్రివర్గంలో ఒక్కడే ఉంటాడా అండి? మొదటి మంత్రివర్గంలో రాజ్యాన్ని తీసేసి మళ్ళా ఈయన చేసింది. ఈయన పేరేంటి? మన శ్రీహరి మారలేదు. రెండోసారి మన కొప్పులేశ్వరం చేసిండు, మళ్ళా మాదిగా లేదు. మొదటి మంత్రివర్గంలో మహిళ లేదు, మొదటి మంత్రివర్గంలో ట్రైబల్ లేదు. రెండో మంత్రివర్గంలో మహిళలు ఒక 1.5 year తర్వాత ఆయరాం గాయరమైన సవితమ్మను, ఆయరాం గాయరము ఆమె పేరు సత్యవతి రాథోడ్ ట్రైబల్ చేసిండు. బట్ అప్పటి వరకు మహిళలు చేయాలి, ట్రైబల్ చేయాలి. ట్రైబల్ కమ్ మహిళ రెండని ఓకే ఏమైందా? దళితుడు ఏం చేసినావు? ఇవాళ బీసీ అంటుండ్రు. బీసీ ఎందుకు చేయడు? థర్డ్ క్లాస్ పార్టీ బీసీ పెట్టుమని అంటే ఏమన్నా సిగ్గుందండి కేటీఆర్కి? ఇంత అహంకారం ఎందుకు? ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి, 91లో 243 సీట్లు వచ్చినాయి లోక్సభ. 91లో రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆ రోజు ఏఐసీసీ అధ్యక్ష వారు డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ సోనియా గాంధీ గారు అవకాశం తీసుకోలే. 2004లో ఆమె అవకాశం ప్రధానిగా, 2009లో అవకాశం. ఈవెన్ రాహుల్ గాంధీ గారికి 2004లో 9లో ప్రధానమంత్రి తీసుకోవాలి. ఈ రోజు నెహ్రూ గారి క్యాబినెట్ లో ఇందిరాగాంధీ లేదు, ఇందిరాగాంధీ క్యాబినెట్ లో రాజీవ్ గాంధీ లేదు. అటువంటిది మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ లో ప్రధాని గారు మంత్రి అయ్యే అవకాశం ఉంది, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. వారికి రాహుల్ గాంధీ గారికి దేశం కోసం త్యాగం చేసిండు, ఏదైతుందో స్వాతంత్ర పోరాటం చేసిండు. చిల్లర పార్టీ అంటావాను. మీరంతా కుటుంబ సభ్యులు పోయి డై కొట్టినప్పుడు ఏమైంది? తెలంగాణ ఇచ్చిన తర్వాత ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది సోనియా గాంధీకి సాధ్యమైంది. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఒక ముఖ్యమంత్రికి చెప్పింది. నాయన అన్నాడు, రికార్డు ఉంది కదా. నువ్వు ముఖ్యమంత్రిలో అసెంబ్లీ రికార్డులో సిగ్గుండాలా నీకు ఏదైతుందో? ఎందుకంత అహంకారం నీకు? ఎందుకు అహంకారం? నీ అహంకారంతో ఈ రోజు అధికారం కోల్పోయింది, కన్నులు ఎత్తి మీదకి. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. రావచ్చు, నేను రాదని అనలేదు, కానీ ఈ బాడీ లాంగ్వేజ్ పద్ధతి కాదు. నీ తండ్రికి లేనంత, నీ బావకు లేనంత, నీ చెల్లెకు లేనంత పొగరు. ఇంత ఎందుకు పొగరు నీకు? అంటే మాటకారువేనా? ఏం మాట్లాడదు? ఒక ముఖ్యమంత్రి గారి గురించి అటువంటి భాష మాట్లాడుతున్న రైట్ ముఖ్యమంత్రి మాట్లాడండి. ఆయన సంస్కారానికి వదిలిపెట్టు. ఈ రోజు ఏమైంది? ప్రతిపక్ష హోదాలో మీరు జాగ్రత్త. కొడాలి నాని మాట్లాడితే ఏమైంది? జోగి రమేష్ మాట్లాడితే ఏమైంది? బుద్ధి చెప్తారు. ఈ రోజు అధికారం అనుకుంటున్నావు. ఈ పద్ధతి మార్చుకోకపోతే కష్టము. ఆల్రెడీ నెగటివ్ వచ్చినా కూడా నీకు రాదు. ఆల్టర్నేటివ్ ఇక్కడ ఒక పార్టీ ఉంది, పొంచి ఉన్నది. 0 మీరు 8 లోక్సభ వచ్చింది, 8 అసెంబ్లీ రావచ్చు. పొంచి ఉన్న ప్రమాదం బీజేపీతో ఉంది. మీరు అహంకారంగా ఉంటే త్రిపురలో ఏముండే 2 సార్లు వచ్చింది, 2% 2 సార్లు కంటిన్యూ అధికారం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఉంది త్రిపురలో. హర్యానాలో అధికారం వచ్చింది 2వ తో. అలా అనుకోకండి, బీజేపీ పొంచి ఉంది ప్రమాదము. 4వసారి కూడా మోడీ లేదు, గీడీ లేదు ఏదైతుందో 14లో చెప్పినావు. సారు కారు 16 అనేది ఏదైతుందో 18లో ఏమైంది? 4 వచ్చినాయి, 3 కాంగ్రెస్ కి వచ్చినాయి. సారు కారు 16 అంటే నీ చెల్లె కూడా ఓడిపోయింది సిట్టింగ్. దయచేసి ఏదైతుందో అంత అహంకారం వద్దు. వచ్చేది మిశ్రమ ప్రభుత్వమే, మేమే పాలిస్తాము, మేము చెప్తేనే గవర్నమెంట్ అవుతాను. ఎప్పుడు? 2023 ఏమైంది? ఒక్క సభ రాలేదు. రేపు మళ్ళీ వచ్చేది రాదంటున్నావు. ఏమి లేదు. మళ్ళీ ఖచ్చితంగా 200 వచ్చినా బీజేపీ ఫామ్ అవుతుంది. రాసుకో పక్క. నువ్వు ఆడ కాదు, మోగ కాదు. ఈ బీజేపీ కూటమిలో లేవు, ఈ కూటమిలో లేవు. నువ్వేం కూటమి? దేశమంతా పార్టీ పెట్టాను, ఇక్కడనే 0 అయినవు. నీ సీటు నీ తండ్రి నీ బావ 2 కాన్స్టిట్యూన్సీలో వచ్చి 150,000 పైన మెజార్టీ రావాలి. ఆ సీటు ఓడిపోయిండు. నీ సీటు ఇవాళ కేటీఆర్ సీటు. రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాడు, అమేథీలో ఓడిపోయినాడు, దేశాన్ని ఎట్లా పాలిస్తాడు.
నీ సీటు లోక్సభలో మైనస్ అయింది సిరిసిల్ల. నువ్వా రేపు ముఖ్యమంత్రి అయ్యేది? నువ్వా శాసించేది? సిగ్గు ఉండాలి. తో ఈ భాష అంటే నాకు కాంగ్రెస్ సంబంధం లేదు, బీఆర్ఎస్ సంబంధం లేదు, టీడీపీ లేదు, కానీ ఇటువంటి లాంగ్వేజ్ చూస్తా ఉంటే ఉంటుంది కదా. అరే ప్రింట్ అంటేనేమో ఇది కనబడదు. ఈ బావులు ఇది మాట్లాడుతూ ఉంటే ముంగట ఉండి ఖాళీ కొట్టించుకుంటా ఉంటే అరే నాయనా అయితే ఆడగా మోగగా ఇదేంటే కేటీఆర్ వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం ఇస్తున్నాం, గుర్తింపు వచ్చింది, వాళ్ళకు కూడా గౌరవం సొసైటీలో ఇస్తున్నాం, ఏదైనా ఒకటి నేను అది కాదు ఇది కాదు ఏంటి నువ్వు ఇలా ఒరిజినల్ గా మాట్లాడుతున్నాము. రవి గారు 14 నుంచి ఎలక్షన్ లో విభేదించిన, 18లో విభేదించిన, 22 వరకు 2022 వరకు దాదాపు 8.5 సంవత్సరాలు జిఆర్ స్వామి ఇష్యూ అయిన తర్వాత డిఫర్ అయింది. తో ప్రతి వివాద అంశానికి సపోర్ట్ చేశాడు. అగ్రికల్చర్ గత మున్సిపల్ 4 years బ్యాక్ అయింది కదా ఇక్కడ మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లాల్ బహదూర్ శాస్త్రం మీటింగ్ పెట్టి 3 రోజుల ముందుగా ఇక చూడు గుత్తో పోయి చూసేది అవుతుందో ఢిల్లీలో మొత్తం మీటింగ్ పెడితే 10 లక్షలు ఇక్కడ మొత్తం ఈ అగ్రికల్చర్ బిల్లు వ్యతిరేకం చేస్తాను. ఇదే ఆయన పెట్రోల్ ధర, ఈయన కూడా పెట్రోల్ ధర, తుపాకి రాముడే. బెంగళూరు దిగ్బంధం చేసాడు, అగ్రికల్చర్ బిల్లు వ్యతిరేకం చేస్తాను. రస్తారోగా చేసాడు బెంగళూరు హైవేని మంత్రిగా ఉండి, అక్కడ పోయి నేను ఆయన డై కొట్టిండి, అగ్రికల్చర్ బిల్లు సపోర్ట్ చేసాడు. అది విరమించుకుందా లేదా ఎన్డీఏ ప్రభుత్వం? విరమించుకుందా లేదా? అటువంటిది ఏదైతుందో చాలా ఇబ్బంది. నీకు ఉన్నాయి 4 ఓట్లు, నీ 4 ఓట్లకి ఏం ఫరకపడింది? 4 రాజ్యసభ, లోక్సభ 0. ఒక ఆయన పేరేంది ఫార్మా కంపెనీ ఖమ్మం, ఒక ఆయన దామోదరరావు, ఒక ఆయన గ్రానైట్ రవి ఖమ్మం, ఇంకో అతను మన సురేష్ రెడ్డి గారు. ఓన్లీ 4. తో ఇది అహంకారము. ఈ కేటీఆర్ అహంకారం ఏదైతుందో తప్పు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి త్యాగాలు చేసింది. హైయెస్ట్ కొన్ని ఈ రోజు లక్షల కోట్ల వాల్యూ ఉన్నది. ఎందుకంటే నాకు వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళ సంగతి తెలుసు కనుక. మేనక్ గాంధీ గారితో నాకు చనువు ఉంది కనుక, చరిత్ర చదివిన వానిగా. మొన్న 26th ఆమె బర్త్డే కూడా దాదాపు 25th, 26th ఒక జర్నలిస్ట్ మిత్రుడు దాదాపు ఐ స్పెండ్ 4 hours చాలా ఇష్యూస్ కూడా మేము మాట్లాడాం. తో అటువంటిది దేశం కోసము జైల్లో పోయినారు రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, మంత్రులు, ఇదంతా అయితే అనుకోలేవారు. దేశానికి స్వాతంత్రం వచ్చేయాలని. హైయెస్ట్ పేడ్ బారిస్టర్ మోతీలాల్ నెహ్రూ. ఈరోజు వాళ్ళను నువ్వు ఏదైతుందో థర్డ్ క్లాస్ పార్టీ, చిల్లర పార్టీ అంటూ సిగ్గులేదు నీకు? సిగ్గులేదు? తో అన్ఫార్చునేట్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ దేశంకు స్వాతంత్రం కోసం చేసింది. ఇవాళ ఏదైతుందో అది కుటుంబ పార్టీ అయితే మరి 91లో పీవీని ఎందుకు చేసింది? మన్మోహన్ సింగ్ ఎందుకు పోనీ మంత్రివర్గంలో చేరొచ్చు కదా. వాళ్ళకి ఎంపీ నువ్వు నీ బావ, నీ చుట్టమైన దయాకరం, నీ చుట్టమైన జూపల్లి మంత్రివర్గంలో చేరుతారు. 6 రెడ్లు సామాజిక న్యాయం చేస్తూ ఉంటాడు మీ నాయన. నక్సల్ ఎజెండా మా ఎజెండా అంటాడు. దళితుని చేస్తాను. అసలు దళితులకే రిప్రజెంటేషన్ లేదు. ట్రైబల్ 10 అవుతారంటావు, తెలంగాణ విభిన్నది. మైనార్టీ 12 అంటావు. వాళ్ళకి ఏమి రిప్రజెంటేషన్ ఇచ్చినావు? ఏమిచ్చినావు? తో సామాజిక న్యాయం లేదు, సమతూకం లేదు. వాళ్ళ రిప్రజెంటేషన్ పర్సంటేజ్ ప్రకారం, ఎమ్మెల్యేల ప్రకారం కూడా నువ్వు అటువంటిది నువ్వు ప్రశ్నించడం అంటే ఏదైతుందో దురదృష్టకరం. ఈ అహంకారం తక్కువ చేసుకో. మన్నాళ్ళ ముందు ప్రజల్ది ఇంకొక మాట అన్నాడు సార్. ఏమన్నాడంటే మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరు ములాఖాత్ అయిపోయి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు అని మాట్లాడారు. కానీ ఒక్కటి సార్, మోడీ గారికి ఈ రోజు ముఖ్యమంత్రి సోనియా గాంధీ గారు చేసింది, రాహుల్ గాంధీ గారు చేశారు. అతనికి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, ఎమ్మెల్యే పైన ఎంపీ ఇచ్చారు, పిసిసి ప్రెసిడెంట్ చేశారు. ఎందుకు మోడీ గారితో అతనికి ఏం సంబంధం? ఏమో మరి ఏం సంబంధం? 2 నేషనల్ పార్టీ రాజకీయాల్లో అతన్ని మెజార్టీ ఎమ్మెల్యేలు చెప్పినా తొలగించే సమయం వస్తే ఈ మేబీ రివోల్ట్ కావచ్చు, మోడీతో ములాఖాత్ కావచ్చు. ఈరోజు మాధవరావు సింధియా గారి కొడుకు రాహుల్ గాంధీ గారు ఎంత లిఫ్ట్ ఇచ్చాడు, పోయిండు అక్కడ కేంద్ర మంత్రి అయ్యిండు. తో ఇవాళ ఏదైతుందో రీటా బహుగునాథ్ అక్కడ పోయి మంత్రి అయింది. తర్వాత జితేంద్ర ప్రసాద్ రాజీవ్ గాంధీకి ఆప్తుడు, సోనియా గాంధీకి ఆప్తుడు. ఆయన కొడుకు పోయి యూపీలో మంత్రి అయ్యింది. ఇప్పుడు పిలిపిత్ వరుణ్ సంజయ్ గాంధీ గారి కొడుకు 3 సార్లు ఎలక్ట్ అయిన టికెట్ ఇవ్వక ఆయనకి ఇచ్చి ఏదైతుందో ఇవాళ కేంద్ర మంత్రి పిలిపిత్కి గెలిచాడు అతను. పిలిపిత్ వరుసగా టోటల్ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అతను 2 సార్లు గెలిచాడు. ఆమె 8 times కంటిన్యూ. పిలిపిత్ మేనకా గాంధీ 6 సార్లు, వరుణ్ 2 సార్లు గెలిచాడు. ఆ సీటు తీసేసి వాళ్ళకి ఇస్తే ఇలా మంత్రి అయ్యాడు.
ఈరోజు హార్డ్ కోర్స్ రాహుల్ గాంధీ ఎవరైతే లిఫ్ట్ ఇచ్చిందో వాళ్ళు పోతున్నారు. ఇలా కపిల్ సిబల్ పోయాడు, ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు పోయారు, బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. వీరందరూ పార్టీలు ఇందిరాగాంధీ మీద పోటీ చేశాడు, జైపాల్ రెడ్డి ఇందిరాగాంధీ మీద పోటీ చేశాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన కేంద్ర మంత్రి అయ్యాడు, స్పోర్ట్స్ మ్యాన్ అయ్యాడు. ఇవన్నీ కోకోలతో ఇవన్నీ కౌంట్ కాకుండా ములాఖత్ అయ్యే అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ములాఖత్ అయ్యే అవసరం లేదు. అతన్ని మెజార్టీ ఎమ్మెల్యేస్ అభిప్రాయం ఉన్నా కూడా తొలగించినప్పుడు అప్పుడు బీజేపీతో ములాఖత్ వేసుకుంటాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో వాళ్ళిద్దరికి పొసగది. గతంలో ఆర్ఎస్ఎస్ చేయొచ్చు, ఆర్ఎస్లో ఉండొచ్చు, తర్వాత టీడీపీలో ఉన్నాడు, తర్వాత ఇక్కడికి వచ్చాడు. మర్చిపోయాడు, టీఆర్ఎస్ లో కూడా చేశాడు, టీఆర్ఎస్ లో ఉన్నాడు, జడ్పీటీసీ వరకు టీఆర్ఎస్ లో కూడా దాదాపు 3-4 సంవత్సరాలు ఉన్నాడు. పార్టీలు మారచ్చు కానీ మోడీ గారితో ఎటువంటి సంబంధం లేదు. ఒక రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మోడీ గారితో పోయినప్పుడు సఖ్యత కానీ మీటింగ్ లో ఉన్నాడు, బడాబాయ్ అన్నాడు, కామనే కదా. మీరంతా మీ నాయన ఎంత పోయిండు మోడీ గారిని, దేవదాలో సోనియా గాంధీని ఫ్లోర్ ఆఫ్ డౌన్ చెప్పినావు. ఈ రోజు ఏదైతుందో నువ్వు అది చిల్లర పార్టీ, తాళ్ళాస్ పార్టీ అంటున్నావు. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. మీరు సామాజిక న్యాయం చేయలే. మీ నాయన 1000 సార్లు అరిగిపోయిన రికార్డులకు చెప్పిండు, దళితుని చేయలే ముఖ్యమంత్రి. ఓకే, దళితులకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు, వాళ్ళని మనుషుల లెక్క చూడలేదు. ఈ రోజన్న అసలు మీ ఆర్థిక పరిస్థితి ఏంది? ఎవరన్నా గ్రామ పంచాయతీ ఎలక్షన్, పంచాయతీ ఎన్నికలు హెలికాప్టర్ దిగుతారండి? పంచాయతీ ఎన్నికలు కానీ 2000 కోట్లు, చెన్నూరు, ఇందారము, తర్వాత ఇక్కడ మన నిజామాబాద్, వేములవాడ హెలికాప్టర్ మీద అండి. ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఈ ఆస్తులు అన్ని 1000 కోట్లు? మీ ఆర్థిక పరిస్థితి ఏంటి ఒకప్పుడు? ఇప్పుడేంటి? ఓన్లీ ఏ చీఫ్ మినిస్టర్ కన్నా ఇంత ఫండ్ ఏదైతుందో ఒక రీజనల్ పార్టీకి, నేషనల్ పార్టీ ఈక్వల్ ఇవాళ డబ్బులు ఉంటాయని 1300-1400 కోట్ల రూపాయలు, 1600 కోట్ల రూపాయలు ఒక ఫ్లైట్ కొంటారండి. ఒక ఫ్లైట్ అండి, దేశమంతా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారండి. నేషనల్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మీకు వచ్చిన డొనేషన్ లేవండి. ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీని తూలనాడితే అంటే ఏదైతుందో ఏ విధంగా కాంగ్రెస్ వాళ్ళు సహిస్తున్నారు. ముఖ్యమంత్రి భాష మంచిగా మాట్లాడలే, భాష మాట్లాడమని చెప్పు, నువ్వు మంచిగా మాట్లాడు. నువ్వు అట్లా మాట్లాడితే నువ్వు ముఖ్యమంత్రికి నీకు ఆయన మాట్లాడిన భాష నువ్వు ఆయన విమర్శించే హక్కు లేదు కదా, నువ్వు అదే మాట్లాడుతున్నావు కదా. తప్పది, ఆ భాష తప్పు. ఇప్పటికైనా పద్ధతి. ఈవెన్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు. బట్ ఇప్పుడు ఈ షుడ్ బి నేనే కాదు, ఓపెన్ గా ఆర్టికల్స్ వస్తుంది, ఓపెన్ గా అందరు చెప్పుకుంటున్నారు, ఏ నాయకులు కూడా తనకు చెప్పారు. ఇట్ షుడ్ బి డిస్కస్ జరుగుతున్నది. బట్ పద్ధతి ఈ మీటింగ్ లో భజన పనులను వాళ్ళు ముంగట వాళ్ళ పేరు అనగానే వాళ్ళు వేసి దండం పెడుతున్నారు. ఏంది రాబోయే, ఏం నాటకము, ఈ డ్రామా ఏంది, కంపెనీ ఏంది, బంద్ చేసుకోవాలి. ఇదేమైనా డ్రామా కాకపోతే ఏంటి ఇది? దయచేసి మీరు డిసెంబర్లో పోలేరు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే దే విల్ బి ద సీఎంగా పక్కకు జరిగి పోండి. ఏంటండి అది? పిల్లకాయ ఆటలు నేను వస్తున్నా చూసుకుంటా అంటే ఏం చూసుకుంటావు? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఏదైతుందో దంగలు కొట్టాడతలేవు కదా. రైట్. సో ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్. విద్యార్థి సంఘం ఎన్నికలు జరపాలా, విద్యార్థులు బాధిపరులు తీర్చాలా. ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ అయితే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ పరంగా చేస్తున్నాం, కమాన్ ఎన్నికలు జరుపు. వేరే రాష్ట్రాలు ఎన్నికలు అవుతున్నాయి, ఇక్కడ ఎందుకు అవుతారు? యూనివర్సిటీ ఎలక్షన్ 68 అంటే 32 ప్లస్ 57 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ లెవెల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో జరుగుతున్నాయా లేదా యూనివర్సిటీ ఎన్నికలు? నా దగ్గర జరగట్లేదు. ఢిల్లీ యూనివర్సిటీ జరుగుతున్నాయా లేదా? ఇక్కడ జరపండి. దయచేసి ఏదైతుందో ఈ లాంగ్వేజ్ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇది పద్ధతి కాదు. రాజకీయాలు అసహించుకునే పరిస్థితి వస్తున్నది. దయచేసి ఏదైతుందో పద్ధతి మార్చుకోమని ఏదైతుందో నేను మిత్రుడు రేవంత్ అన్నకు, కేటీఆర్ గారు తండ్రి నాకంటే 5 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, బట్ కేటీఆర్ గారికి మీ పార్టీ డెఫినెట్లీ మీరు పోరాటం చేస్తున్నారు. మీరు ఏం హామీలు ఇచ్చిందో అవి నేను వ్యతిరేకంగా తెలుసుకోలేదు. మీ మేనిఫెస్టో ఎంతవరకు చేసిండ్రు? అలాగే నేను మెయిన్ 1000 కోట్లు అదా వరాల రేవంత్ రెడ్డి గారికి మే 8 పెద్ద సభ పెట్టి ప్రియాంక గాంధీ గారిని యువ సంఘర్షణ ఏదో దాని పేరేంది, ఆ యువ సంఘర్షణ ఒక మీటింగ్ పెట్టి మే 8కి ఏదైతుందో దాదాపు 10-20 వేలు గ్యాదర్ చేసి నిరుద్యోగ భృతి అనేది చేయడం జరిగింది. ప్రియాంక గాంధీ మీటింగ్లో 2023 మే 8 ఇక్కడ హయత్ నగర్ ఔటర్ రింగ్ రోడ్ మీద
నిరుద్యోగ భృతి ఇమ్మీడియట్ స్టార్ట్ చేయండి. అన్ఎంప్లాయ్డ్కు 2 లక్షలు అన్నారు. మేనిఫెస్టో ఏం చేస్తున్నారు అనేది నేను అంత వివరాలకు పోదలుచుకోలేదు. అవును, ఇంకా అవన్నీ కాదు, అది సాధ్యమయ్యే పని కాదు. అక్కడ చంద్రబాబు గారి ప్రభుత్వం కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి, అక్కడ కర్ణాటక గారి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. తెలిసిండి సాధ్యం కాని హామీలు చేసేద్రో. ఇలా రైతు, నేను కూడా 4.5 ఎకరాలే నాకు ఇప్పుడు రాలి. ఇప్పుడు వచ్చింది 6,000 చిల్లర వచ్చింది, 25,000 ఎంత వచ్చింది. 4 ఎకరాలకు 6 చొప్పున వచ్చింది. నీ రైతు కూలికి ఎక్కడ ఇచ్చినావన్నా? అవును, కౌలు రైతుకి ఏమి ఇచ్చినావన్నా? స్కూటీలు ఏమైనా? 2,500 పెన్షన్ ఏమైనా? తులం బంగారం 2 లక్షల ఉద్యోగాలు క్యాలెండర్ ఉన్నావు కదా, ఏమైనా? సో ఏది ఏమైనా ఆర్థిక పరిస్థితి బాగలేదు. కౌన్సిలింగ్ చేయి. మేము ఇది సాధ్యం కాదు, కొన్ని సంక్షేమం. సార్, ల్యాండ్ క్రూజర్ ఎక్కడన్నా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో మంత్రులకు ఉన్నాయన్న? ల్యాండ్ క్రూజర్ 2 కోట్ల బండి, దానికి ఇన్సూరెన్స్ ఎంత, దాని మెయింటెనెన్స్ ఎంత? ఇంతకుముందు అంబాసిడర్ ఉంటే, సారీ ఇన్నోవా అయినాక అంబాసిడర్ దాంతో పైలట్ ఎస్కాట్ పెట్టిండు. ఎవరు? మన కేసీఆర్ గారు. విప్పులకు 18 మంది విప్పులకు మంత్రులకు. ఎక్కడ దేశంలో ఎక్కడ విప్పులకు ఎక్కడ ఉండదు. ఈ రోజు విశ్వేశ్వర రెడ్డి గారు విప్పు, నో వెహికల్. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మధ్యాస్కి విప్పు, నో. ఈ ఒక్క రాష్ట్రంలో చేసిండు మహారాజు. ఎవరు? కేసీఆర్ దొరవారు. దాన్ని కంటిన్యూ చేస్తుండ్రు. ఈ రోజు ల్యాండ్ క్రూజర్ ను ఇన్నోవా టచ్ చేస్తుంది సార్ స్పీడ్ మీద. రేపు ఏమైతుంది? ఇంతకుముందు అంబాసిడర్ ఉంటే, మన ఇన్నోవా ఉంటే, అంబాసిడర్ ఉంటే తీసి ఇన్నోవాలు పెట్టిండు 3. ఇప్పుడు ఏమైతే ల్యాండ్ క్రూజర్ ప్రతి మంత్రికి ఇంకో 2 ల్యాండ్ క్రూజర్, ఒకటి పైలట్, ఒకటి ఎస్కాట్. ఎక్కడికి పోతుందండి ఇది? దేశంలో కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, ఎక్కడ మీరు 2 కోట్ల బండి ఉందా అండి? ఇంకోటి నేను అనుకుంటున్నా, జిఏడికి ఉందా, దాన్ని ఏమంటారు, 2, 3 ఉన్నట్టు. ఇలా కిషన్ రెడ్డి గారికి ల్యాండ్ క్రూజర్ ఇస్తున్నారు. ఆయన పెరిగింది మన బండి ఇస్తున్నారు. ఇద్దరు 2 ఉన్నట్టే కదా. ఇది ఎక్కడ పోతుంది? ఎక్కడ పోతుంది? హెలికాప్టర్ 50 కిలోమీటర్కి హెలికాప్టర్ అండి. 50 కిలోమీటర్కి హెలికాప్టర్ అండి. ఖర్చులు ఆదా చేసుకోండి, ఇన్కమ్ను పెంచుకోండి. వేరే రాష్ట్రాలు తిరిగి రండి. విప్పులకు ఏం ఫెసిలిటీ ఉంది? పార్లమెంట్లో 543 మందికి విప్పు. అంటే 3-4 ఉన్నారు, చీఫ్ విప్ కావచ్చు. మధ్యాస్కి చేసిండు. ఏం ఫెసిలిటీ ఉంది? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, కొండ విశ్వేశ్వరరెడ్డి చేస్తున్నాడు. అన్ని రాష్ట్రాలు తిరగండి, అది విత్డ్రా చేసుకోండి. విప్పులకు ఈ బంగ్లాలు ఏంటండి, పెద్ద పెద్ద బంగ్లాలు ఏదైతుందో, అడ్వైజర్లకు ఏదైతుందో మంత్రుల ఛాంబర్లు అండి, 20 మంది స్టాఫ్ అండి, తిండ్లు తిప్పలు అంత దాంట్లో కోట్ల రూపాయలు ధనం. నేను సెక్రటరియట్ పోతే నేను రియల్ చెప్తున్నా, ఒళ్ళు జలధరిస్తుందండి. ఆ ఛాంబర్లు ఏందండి, రాజమహల్ లెక్క, మంత్రుల లెక్క. ఆ మంత్రుల ఛాంబర్లో అడ్వైజర్లు. ఎక్కడికి పోతుంది ఇది? ఎక్కడ తీసుకుపోతుంది ఈ ప్రభుత్వాన్ని? దాని ఎలక్ట్రిసిటీ ఎంత, దాని వాళ్ళ సాలరీస్ ఎంత? వాళ్ళంతా పర్మనెంట్ ఎంప్లాయీస్. కొంతమంది 60,000 70,000 జీతాలు, 13 మంది అడ్వైజర్లు. ఎన్ని అడ్వైజర్లు? కౌంట్లెస్ అడ్వైజర్స్. తో ఇది ఆదా చేసుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజలు హర్షించడం లేదు. మీ రాచరిక పరిపాలన సెక్రటరియట్లో చూస్తున్నారు పోయి. గతంలో చూసే అవకాశం లేదు. అలాంటి వాడిని ఎక్స్ఎమ్మెల్యేకి అలవలేదు. ఇప్పుడు చూసిన తర్వాత తో హామీలు ఇచ్చిన దాన్ని అమలు చేయాలంటే ఖర్చులు తగ్గించుకోండి, ఆదాయాన్ని పెంచుకోండి. దయచేసి లాంగ్వేజ్ కూడా ఇది మంచి పద్ధతి కాదని మీ యోయో ద్వారా ఆవేశంగా చెప్పినా నాకేం అసూయ లేదు. ప్రజాహితం, ప్రజల డబ్బులు, ప్రజల కష్టార్జితం పే చేస్తుండ్రు, మనం ఎంజాయ్ చేస్తాం. దానికి ఒక లిమిట్ ఉండాలి. బియాండ్ లిమిట్ అవుతుంది అనేది నా ఉద్దేశం. సార్, ముఖ్యంగా చూసుకుంటే ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. సరే, ఆయనకు వచ్చిన 11 కావచ్చు, అది ప్రతిపక్ష హోదా ఉందా లేదా అని పక్కన పెడితే, సరే కొంతమంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఇప్పుడు ఎన్డీఏ, ఎందుకంటే అక్కడ ప్రసన్నం చేసుకోవాలి, మోడీ గారిని ప్రసన్నం చేసుకుంటే రేపు రాబోయే రోజులు ఆయన అండదండలు ఉంటాయనే ఉద్దేశంతో సపోర్ట్ అంటున్నాడు. మరి ఏంటి సార్, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2014లో బెయిల్ వచ్చిన తర్వాత 16 నెలల జైలు తర్వాత ఎలా వచ్చింది ఏ సంగతి అనేది అప్పుడు సోనియా గాంధీ గారి దగ్గరికి ఎవరిని పంపించాడు, ప్రసన్నం చాలాసార్లు చెప్పాం. అవును, వచ్చి ఒక నేషనల్ ఛానల్కు ఇంటర్వ్యూ, ఐ విల్ బి ద సెక్యులర్, మేమెప్పుడు మత శక్తులకు సపోర్ట్ చేయమని చెప్పాడు. అనుకోకుండా 2014లో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా రాలేదు, మోడీ వచ్చిండు,
చంద్రబాబు ఆ క్యాబినెట్ లో ఉన్న ఆయన మంత్రులు ఇచ్చినా కూడా దానికి ఆయన సపోర్ట్ చేసిండు. ఎందుకు చేసిండు అంటే కేసులున్నాయి, బెయిల్ మీద వచ్చింది కదా, మళ్ళీ బెయిల్ రద్దు చేస్తే కేసులను తప్పించుకోవడం సపోర్ట్ చేసిండు. 2019 నుంచి 24 వరకు ఏదైతుందో ముఖ్యమంత్రిగా సపోర్ట్ చేసిండు. ఆల్అవుట్ వివాదాస్పదం ఉన్న అంశాలకు కూడా చేసిండు, ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ బిల్ ఆల్అవుట్ చేసిండు. ఈరోజు ఆయనకు 4 రాజ్యసభ 11లో 4 రాజీనామా ఇచ్చిండు అనుకోండి. ఒక ఆయన అవుట్ ఆఫ్ 3 రాజీనామా ఇచ్చిండు, బయటికి పోయినరు. తర్వాత 10 మంది లెక్క పెట్టకండి, 6 రాజ్యసభ ఉన్నారు, 6 అంటే 3-4 లోక్సభ ఉంది. మిథున్ తర్వాత ఒకటి తిరుపతి రిజర్వ్ ప్లస్ కడప 4 అనుకుంటా, 3 or 4, తో 9 or 10 ఓట్స్ ఉన్నాయి అతనికి. ఈరోజు ఏదైతుందో జస్ట్ ఒక 15 రోజుల కింద రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అక్రమాల మీద, పోలింగ్ అక్రమాల మీద ఎందుకు మాట్లాడతలేడని చెప్పాడు. అసలు నువ్వు 14 నుంచి నీ బేలప్పుడు అయిన తర్వాత ఎప్పుడన్నా కాంగ్రెస్ వల్ల నువ్వు మొదటిసారి రాజకీయ జన్మ 2009లో. మీ తండ్రి గారు 2 సార్ల పిసిసి ప్రెసిడెంట్, 83 జూలై అండ్ 98 మే, అండ్ చీఫ్ మినిస్టర్ 2004 and 2009. తో మీకు రాజకీయ జన్మ ఇచ్చింది. అట్లే మీ బాబాయ్ వివేకానంద రెడ్డి, అట్లే మీకు బంధువు పురుషోత్తం రెడ్డి గారు ఒకసారి వివేక రాజీనామా ఇచ్చిన తర్వాత ఈరోజు అంత లబ్ధి పొంది నువ్వు ఏం చేసినావు అనేది నీ అంతరాత్మకు నీ ఒకసారి పరీక్ష చేసుకో. నువ్వు రాహుల్ గాంధీని ప్రశ్నించావు. ఈ రోజు నేను అడుగుతున్నా, నీ పాత్ర ఏంది? నువ్వు ఇప్పటి వరకు బీజేపీ మీద నోరెప్పుతలేవు. అసలు ఎలక్షన్ కమిషన్ అటానమస్, ఎవరి హయాంలో జరిగింది? రాష్ట్ర పరిధిలో లోకల్ బాడీ ఎలక్షన్ కమిషన్, బట్ కేంద్ర పరిధిలో ఉంటే నువ్వు బీజేపీని మాట్లాడడం లేదా ఇప్పటి వరకు? రాహుల్ గాంధీని ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడాలి? నువ్వు ఎప్పుడన్నా సపోర్ట్ చేసినావా? నువ్వు ఆయనతో లబ్ధి పొంది, మీ నాన్న లబ్ధి పొంది ఎప్పుడన్నా కాంగ్రెస్ మీద సాఫ్ట్ ఉన్నావాను? లేవు కదా, లేవు. రైట్, ఓకే. ఇప్పుడన్నా నీకు ఏదైతుందో నీకు రక్షణ ఇవ్వాలంటే అక్కడ యూపీఏ ప్రభుత్వం ఉంది, సారీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇక్కడ కూటమిలో మంత్రులు, అక్కడ కూటమిలో మంత్రులు కేంద్రంలో టీడీపీ అండ్ ఇది పవన్ కళ్యాణ్ గారు లేరనుకోండి. తో ఈ రోజు నువ్వు ఒక స్టాండ్ తీసుకోవాలి కదా, తీసుకుంటలేవు. ఆల్అవుట్ వాళ్ళు అడగకుండా నీ 9-10 ఓట్లు ఏదైతుందో ఎండ్ ఆఫ్ చేసేసినావు బీజేపీ. ఎవరో షానో, ఎవరో మధ్య రాజ్నాథ్ ఎవరో ఫోన్ చేస్తే అసలు పార్టీ ప్రెసిడెంట్ చేయలేదు, అక్కడ ప్రధానమంత్రి చేయలేదు. సో నీవేదైతుందో దయ కొట్టేసి దయకొట్టు. దయ ఎందుకు కొట్టిండు? బికాస్ ఆఫ్ ఓన్లీ కేసెస్ బయటపెట్టడానికి, అంతే. పార్టీని పనంగా పెడుతున్నారు. ఆ భయం ఉందంటారా సార్? ఇంకా 100% కొంచెం ఏదైతుందో వాళ్ళకు నేను సపోర్ట్ చేసినా అని అన్ని ఇష్యూల వివాదం, అధికారం లేనప్పుడు కానీ, అధికారం ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కానీ, అప్పుడు రాజ్యసభ లేకుండే చేసినప్పుడు ఏదో సింపతి ఉంటుంది. చంద్రబాబు గారు ఇవన్నీ కేసులున్నా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాడు నన్ను అరెస్ట్ చేయడానికి. నేనేదో పైరు చేసి ఏదో డై కొట్టి అరెస్ట్ చేయకుండా కేసులు నడవాలి కానీ అరెస్ట్ చేయొద్దని ఏదైనా రిక్వెస్ట్ చేసుకోవచ్చు అని ఒక సింపతి కోసం, ఓన్లీ బికాస్ ఆఫ్ ఇండివిజువల్ అతని కేసెస్ కోసం తప్పితే అతను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అతను యాక్ట్ చేయడం లేదు. అతని వ్యక్తిగత ఇబ్బంది కోసం ఏదైతుందో ఈ సపోర్టింగ్ ఆఫ్ ఎన్డీఏ అభ్యర్థి సపోర్ట్ చేస్తున్నాడు. ఏ యాంగిల్లో కూడా నిజంగా చెప్పాలంటే, న్యాయంగా చెప్పాలంటే, ఇక్కడ కేసీఆర్ కానీ, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎస్ ఇండియాకు కూటమికి సపోర్ట్ చేయకు, దాంట్లో కలవకు, బట్ ఈ ఇష్యూలు ఏదైతుందో మాట్లాడాలి. ఎన్నికల్లో బహిష్కరించాలి, చేయాలి. దాని ఆప్షన్ ధర్మం అది. ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయొద్దు. దే విల్ నాట్ ఓట్. ఈయన 4 ఓట్లు కానీ, ఆయన 9-10 ఓట్లు కానీ నో. అంటే గౌరవం ఉంటుంది ప్రజల్లో ఇద్దరికి, ఇటు కేసీఆర్ కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారు. ఓటేసిందంటే నేను చెప్పిన కదా, ఆడ కాదు మోగాదు, అంతే. ఇది అంతే. అరే షుడ్ టేక్ ద డిసిషన్. నీ పార్టీ ఎట్లా గ్రోత్ ఎట్లా పెరుగుతుంది? అవును సార్, పెరగదు కదా. ఈయన కూడా కేసీఆర్ కూడా కేసు ఆయన కేసు నుంచి బయటపడడం కోసమే బిడ్డ ఉంది కదా, బిడ్డనే చెప్పింది కదా, అన్న తండ్రి కవితమ్మే చెప్పింది కదా. కార్ రేస్ అంటే స్టేట్ సబ్జెక్ట్, అక్కడ లిక్కర్ కేసు కదా మెయిన్ కేసు. ఎన్ఫోర్స్మెంట్ అది ఉంది కదా, అక్కడ ఢిల్లీ ఉంది కదా, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఉంది కదా, ఇక్కడ గవర్నమెంట్ మనీ ఉంది కదా, ఇక్కడ ఈయన కేసు ఆయన కేసు. వీళ్ళు ప్రజా ప్రయోజనాలా?
వ్యక్తిగతం కోసము లబ్ధి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రికి కాంగ్రెస్ పార్టీ జరిగింది. కేసీఆర్ గారికి ఏదైతుందో ఆ రోజు 2004లో ఎలయన్స్ కావడం వల్ల ఈ 4-5 సీట్లు రాకుండా అక్కడ ఫరక్ పడిపోతుండే కేంద్రంలో. ఎందుకంటే 39 సమాజ్వాదీ, 21 మన బిఎస్పీ అంటే 56 కమ్యూనిస్టులు, 116 ఉంటేనే యూపీఐ. ఈయనకు వచ్చిన 5 సీట్లే కదా. ఎలయన్స్ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుండే. దాంట్లో ఏమాత్రం అవ్వలేదు. బై ఎలక్షన్ లో పోటీ చేస్తే 17 ఎన్ని వచ్చినాయి? 8 కదా. జనార్దన్ రెడ్డి కలుపుకొని అసెంబ్లీ 4 లోక్సభ చేస్తే 2 వచ్చినాయి కదా. వినోద్ ఓడిపోయాడు, మన వినోద్ అంటున్నా, అక్కడ మన మత్స్వామి రెడ్డి ఓడిపోయాడు, ఇక్కడ మన రవీంద్ర నాయక్ ఓడిపోయాడు కదా. ఇక్కడ దయాకరావు గెలిచిండు, అక్కడ ఇంద్రకరణ్ రెడ్డి గెలిచిండు. సో నీకు రిజల్ట్ రాలేదు కదా. ఆ రోజు ఎంపీ గాడు, కేంద్ర మంత్రి కాదు, ఆయనకు సీట్ లేదు, కరీంనగర్ నుంచి పోటీ చేయలేడు. సిద్దిపేట రిజర్వ్ కదా 2009 కన్నా ముందు. సో ఈ రోజు కాంగ్రెస్ వల్ల నీకు అవకాశం వచ్చింది. కాంగ్రెస్ ఎలయన్స్ వల్ల నీకు కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎలయన్స్ వల్ల మంత్రి కాకముందు హరీష్ రావు మన ఎమ్మెల్యే కాకముందు మంత్రి అయ్యింది. సో ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ వల్ల లాభం జరిగి తెలంగాణ రాష్ట్రం కూడా సోనియా గాంధీ ఇచ్చిందని నువ్వే చెప్పినావు కదా. సోనియా గాంధీ ఇవ్వకపోయేది పార్టీ నష్టపోయింది. ఆంధ్రలో పోయింది, తెలంగాణ అయితే కలుస్తూ ఉంటే తెలంగాణ కూడా నష్టపోయింది కదా. ఈ రోజు 2 రాష్ట్రాల్లో నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ కదా. ఎప్పుడు అందే ఉంది కదా. తెలంగాణ నుంచి నష్టపోయింది ఇందిరాగాంధీ కానీ, సోనియా గాంధీ హయాంలో కానీ, రాజీవ్ గాంధీ కానీ. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం అండ కష్టంలో 78 కాంగ్రెస్ అయి రావడం కానీ, 77లో 41 రావడం కానీ, 89లో 39 లోక్సభ వచ్చినాయి. రాజీవ్ గాంధీ గారిది 400 చిల్లరకి 180 వచ్చినప్పుడు ఇక్కడ నుంచి 39, టీడీపీ 2, 34 నుంచి 2. సో అటువంటిది ఈ రాష్ట్రాన్ని పొడగొట్టుకొని మీకు ఇస్తే మీరు ప్రశంసించి ఇంటికి పోయి అసెంబ్లీలు చెప్పి ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి, మీరు ఇంత 1000 కోట్లు సంపాదించిన బికాస్ ఆఫ్ కాంగ్రెస్. అటువంటిది మీ కేసుల కోసం ఏదైతుందో ఈ రోజు దయ కొడుతున్నారు బీజేపీకి. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అనుకుంటా ఏ పరిస్థితిలో అతను ఎన్నికలు బహిష్కరించాడు, ఆబ్సెంట్ అంటారు అది. బట్ ఈ విల్ ఓట్ ఎన్డీఏ అభ్యర్థి చేస్తాడు. ఈయన 50-50 ఛాన్స్. ఎవరు ఇక్కడ ఈ 4 ఓట్లనే కనుక 50-50 ఛాన్స్. ఫేస్ సేవింగ్ చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటుంది కదా, వీళ్ళు మోడీ రేవంత్ ఒకటి అంటున్నారు. ఇదైతే ఏం జవాబు చెప్పగలుగుతాడు ప్రజలకు? కనుక దీన్ని ఏదైతుందో నేను అనుకుంటున్నా 50-50 ఛాన్స్. ఎన్నికలు ఓటింగ్ పార్టిసిపేట్ చేయకపోవచ్చు అని నాకుండే. అదే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విశ్లేషణ. రాష్ట్రంలో అటు సెంట్రల్లో కూడా అద్భుతమైనటువంటి కొన్ని అంశాల మీద చర్చించారు. చాలా థ్యాంక్ యూ. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.